బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. శ్రీవర్ష మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ అందించిన రంగనా సార్ గారికి ఆత్మ నమస్కారాలు. అలాగే జూమ్ సెషన్లో పాల్గొనే మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. ఈరోజు మహావతార్ ఫౌండేషన్ 365 రోజుల సెషన్లో 253వ రోజు క్లాస్కు స్వాగతం అండి. ఈరోజు మనము ముఖ్యంగా ఇంకా ఒక్కరోజే సమయం ఉంది, ఆ తర్వాత శుక్రవారము శనివారము కాబట్టి ధ్యాన మహాయజ్ఞం గురించి పూర్తిగా చర్చించడం జరుగుతుంది. మీ యొక్క సలహాలు సూచనలు, అలాగే సార్ ఇచ్చే సలహాలు సూచనలు కూడా అందరూ స్వీకరించాలి. మీ యొక్క సలహా సూచనలు కూడా ఎందుకు చాలా అద్భుతంగా పనిచేస్తామని పేర్కొంటూ, సంగీత ధ్యాన యజ్ఞం అద్భుతంగా జరిగింది అని అందరం కూడా అద్భుతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని సంకల్పం చేసుకుంటూ చక్కగా మెడిటేషన్ చేసుకున్నామండి. కాసేపు మెడిటేషన్ తర్వాత సార్ క్లాస్కి రావడం జరుగుతుంది, దాని గురించి చర్చించడం జరుగుతుంది. అందరం కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని, గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకొని ఈ సంగీత ధ్యాన యజ్ఞము చాలా అంటే చాలా అద్భుతంగా సక్సెస్ అయ్యిందని అందరం సంకల్పం చేసుకుంటూ మెడిటేషన్ ఉన్నాము. ఆపరేట్ చేసి తెలుస్తుందా సెల్దీగా ఆవేల్ కంప్యూటర్ బాగుంటాయి. చక్కగా వేళ్ళలో వేలు వేసుకున్నాము, కాళ్ళు క్రాస్ చేసుకున్నాము, కొంచెం సేపు ధ్యానం చేసుకొని ఆ తర్వాత సంగీత ధ్యాన యజ్ఞం గురించి చూద్దాం. సార్ అందరికీ కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎవరెవరు ఏమేం పని చేయాలి అని అందరికీ కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అద్భుతంగా కార్యక్రమాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఒకరోజు మనకు క్లాస్ అనుభవంలో ఉంది, మళ్ళీ రేపు సార్ వాళ్ళు జర్నీలో ఉంటారు కాబట్టి ఈరోజు మనకు సార్ వచ్చి ఫైనల్గా మాట్లాడడం జరుగుతుంది అనమాట. అందరూ కూడా చక్కగా మెడిటేషన్ స్టార్ట్ చేద్దాము. స్థిర సుఖాసనంలో కూర్చోండి, శ్వాస మీద ధ్యాస, కళ్ళు రెండు మూసేసుకున్నాము. ఆనాపానసతి ధ్యానాన్ని చూద్దామండి.
నెమ్మదిగా రెండు అరచేతులు తీసుకొని రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులు చూసుకున్నాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. థ్యాంక్ యూ. మాస్టర్స్ అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి దయచేసి. ధ్యాన మహాయజ్ఞం గురించి ఈరోజు చర్చించడం జరుగుతుందండి. ఈ ధ్యాన మహాయజ్ఞంలో మనకు మెయిన్గా వాలంటీర్స్గా చేస్తున్న వాళ్ళైతే రవీంద్రరావు గారు, అలాగే రాఘవయ్య గారు, గణేశ్వరి మేడం, భవాన్సి, సుభాషిణి వీళ్ళంతా ఉన్నారా? రఘు శర్మ గారు, క్రాంతి కుమార్, ఎవరైతే వాలంటీర్ వర్క్ చేస్తున్నారో, కాల్స్ చేశారో అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి. కొంతమంది ఇంకా జాయిన్ అవ్వలేదా? ఎందుకంటే ఎంతమంది ఓకే చెప్పారు, ఆ చెప్పిన వాళ్ళందరినీ గ్రూప్లో యాడ్ చేశారా? ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను అడ్మిన్ చేశానండి. ఎవరెవరైతే కాల్స్ చేశారో వాళ్ళందరూ కూడా ధ్యాన మహాయజ్ఞం కర్తలు గ్రూప్లో అడ్మిన్స్గా ఉన్నారు. ఎవరైతే వస్తాము అంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్లో యాడ్ చేయాలి వాళ్ళందరినీ కూడా. అది నిన్ననే సార్ చెప్పడం జరిగింది, డిస్కషన్ అయింది, అడ్మిన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా యాడ్ చేయాలి కర్తలకు వచ్చే వాళ్ళందరూ. ఓకే మంజుల గారు అన్మ్యూట్ చేసుకోండి. హలో, చెప్పండి. అది నేను చెప్పాను మేడం. అది వాళ్ళకి నేను చేయమని చెప్పాను, వాళ్ళు చేశారో లేదో నాకు తెలియదండి. అది అందరికీ మీరు వాట్సాప్లో గ్రూప్లో జాయిన్ కండి అని అందరికి పంపించాను. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావడం కాదు, ఎవరైతే వస్తామన్నారో వాళ్ళందరినీ ఆ ధ్యాన మహాయజ్ఞం గ్రూప్ లో యాడ్ చేయాలి. అదే అలా చెప్పాను. యాడ్ అంటే నేను వస్తున్నారో లేదో తెలియదు కాబట్టి మనమే వాళ్ళు చేశారో లేదో మనమే యాడ్ చేసేయాలి అందులో. మళ్ళీ రేపు నేను ఒకసారి మళ్ళీ వాళ్ళకి అందరికి చెప్తాను. నేను చేసిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి కన్ఫామ్గా వస్తారో వాళ్ళందరినీ కూడా ఆ ధ్యాన మహాయజ్ఞం గ్రూప్ లో యాడ్ చేసేసేయాలి అంతే. ఓకే ఓకే, ఎందుకంటే అడ్మిన్ గా ఇచ్చాను కాబట్టి. ఓకే సార్ నమస్తే సార్, వెల్కమ్ టు ద సెషన్. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. రైట్, సో ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయింది. కంటిన్యూ చేస్తున్నాను. ఇంకేం నెక్స్ట్? కానీ ఇక్కడ వాలంటీర్స్ జాయిన్ కాలేదు సార్, అడుగుదామంటే. అదే వాళ్ళకి క్లియర్గా మెసేజ్ కూడా పెట్టాము. కోర్ గ్రూప్లో పెట్టలేదు, అది మెసేజ్ మనం పంపించింది కోర్ గ్రూప్లో. మామూలు ధ్యాన మహాయజ్ఞం గ్రూప్ లోను మామూలు గ్రూప్ లోను పెట్టినాను సార్. అదే కోర్ గ్రూప్లో కూడా పంపించింటే మాస్టర్స్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎంతో మంది సంవత్సరము అంతకంటే పైన ఈ గ్రూప్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమం కోసం అంటే ముందు నుంచి కూడా ఈ జూమ్ సెషన్ లో ఉన్నారు. ఎవరైతే ఉన్నారో మీరు ఈ జూమ్ సెషన్ కు వచ్చి ఏమైతే అనుభవాలు, అంటే మీరు ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు, మీలో ఏం మార్పు వచ్చింది అనేది ఒక చిన్న వీడియో కానీ ఒక ఆడియో కానీ చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ ధ్యాన మహాయజ్ఞం గ్రూప్ లో పంపించండి. లేదా నాకు పంపించినా నేనైనా షేర్ చేస్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంతమంది ఉన్నారు,
ఎన్ని రోజుల నుంచి జాయిన్ అయ్యి ఎన్ని రోజులైంది? ఈ సమగ్ర స్వస్థ కార్యక్రమం నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మీలో ఏం మార్పు వచ్చింది? ధ్యానం వల్ల ఏం మార్పు వచ్చింది? మీ యొక్క చిన్న అనుభవం ఏదైతే ఉందో అది, ప్లస్ అందరినీ కూడా ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానిస్తున్నట్టు ఒక ఆడియో కానీ వీడియో కానీ ఏదైనా సరే చేసి ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయం కంతా ప్రతి ఒక్కరు కూడా ఆ ధ్యాన మహాయజ్ఞం గ్రూప్లో షేర్ చేసేయాలండి. రేపు ఉదయానికంతా ప్రతి ఒక్కరు, ఎందుకంటే కృతజ్ఞతలు తెలియజేయడం ఇది కూడా మనము చేరినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు నేనున్నాను, నేను ఏమేం మారుతున్నారో ఏం మార్పు వచ్చింది, ఈ సమగ్ర స్వస్థ కార్యక్రమం నుంచి ఏం నేర్చుకున్నాము, అలాగే ధ్యానం నుంచి ఏం మార్పు వచ్చింది, అది ప్రతి ఒక్కరికి తెలిస్తే ఓకే ఇందువల్ల మంచి జరుగుతుంది అని ఎంతో మంది ఇంకా ప్రయత్నం చేయడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇలాగ వాళ్ళ వాళ్ళ చిన్న అనుభవం, అలాగే ధ్యాన మహాయజ్ఞానికి రమ్మని వెల్కమ్ మెసేజ్ అందరూ కూడా చేయాలండి. ఎస్ సార్, రవీంద్రరావు గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే 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 మేడం గారు. ఇప్పుడు కొత్తగా నేను ఈ లీడ్స్ లో ఫోన్లు చేయలేదు, కానీ నేను అంతకుముందు చేసిన ఫోన్ల నెంబర్లు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళల్లో ఎవరైతే వస్తామనుకుంటున్నారో నేను టిక్ చేస్తూ ఉన్నాను. వాళ్ళందరినీ కూడా మళ్ళా ఒకసారి ఈరోజు మధ్యాహ్నం నుంచి మొదలు పెట్టాను సార్. అందరినీ మళ్ళీ కలుసుకొని మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు తప్పకుండా వస్తామని చెప్పి ఉన్నారు సార్. అవన్నీ టిక్ చేసుకో మళ్ళా ఒకసారి టిక్ చేస్తూ ఉన్నాను. అవన్నిటిని కూడా రేపు పొరవలు కూడా చేసేసిన తర్వాత అందరినీ వాట్సాప్ గ్రూప్ లో నేను జాయిన్ చేసేస్తాను సార్. మొత్తం వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేపించేస్తే, ఎందుకంటే మనకు రేపు ఎల్లుండే టైం ఉండేది. నేనే చేసేస్తాను సార్. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేస్తే మనం ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాం. లొకేషన్ ఎక్కడ, ఇంకోటి సరస్వతి ప్రాంగణంలో కార్యక్రమం జరగబడును అని కూడా అది కూడా రాయాలి మీరు. ఓకే మేడం, సో అది కూడా మెన్షన్ చేయాలి. ఎందుకంటే బై కన్ఫ్యూజన్ ఇక్కడ ఇంకొక పిరమిడ్ అలా వెళ్తూ ఉంటారు. అలా కాకుండా కార్యక్రమం వచ్చేసి ధ్యానమా చక్రము ఏ వేదిక నుంచి జరుగుతుందో అదే వేదిక నుంచి మనం జరుగుతుంది. ఓకే, అది ఇంపార్టెంట్. సో మరి నైట్ టైం మెడిటేషన్ అక్కడికి వెళ్ళొచ్చు, శక్తి స్థాయికి వెళ్ళొచ్చు. నైట్ పూర్తి మెడిటేషన్ చేసేవాళ్ళు అలా కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, అది ఇంపార్టెంట్గా. సో ఇది కూడా మీరు దాన్ని నీట్గా ఆ గ్రూప్లో సంగీత ధ్యాన గ్రూప్లో ఇవన్నీ కూడా రాయాలి. అయితే అందరు మెంబర్స్ ఎవరెవరు మాట్లాడింటారో వాళ్ళందరినీ దీంట్లో జాయిన్ చేయండి. అదే ఇక రవీంద్రరావు గారు మాట్లాడతారు కదా, వాళ్ళు కంప్లీట్ చేశాక అన్ని నెంబర్లు దీంట్లో యాడ్ చేస్తే అందరూ ఒక చోట ఉంటారు. కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. మనము ఇప్పుడు ఏమేమి తీసుకురావాలి, అంటే డోంట్స్ అండ్ డూస్ అంటే ఏముండాలి ఏమి ఉండకూడదు అన్నీ కూడా క్లియర్గా మనం రేపటి నుంచి ఇస్తూ పోవాలి సలహాలు. అలాగా ఓకే. ఎస్, చెప్పండి రవీంద్ర గారు. ఇప్పటికే మేడం గారు ఇప్పటికే చాలా వరకు చెప్తున్నారు సార్. అందరికి ఏమేమి తీసుకురావాలి తీసుకురాకూడదు అనేసి కూడా వాళ్ళు ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. మన గ్రూప్ లో చెప్తా మేడం మెసేజ్ పెడతా ఉండేది సార్. అదే జరుగుతున్నాయి. అయితే ఇంకా ఏమన్నా ప్రయత్నాలు చేసేది ఉంటే అందరూ కూడా వాళ్ళ సంబంధించి హైదరాబాద్లో, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏ ఊర్లో ఉన్నా, ఆంధ్రాలో ఎక్కడ ఉన్నా కానీ హైదరాబాద్లో కూడా మీకు సంబంధించిన ఫ్రెండ్సో రిలేటివ్సో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఫార్వర్డ్ చేసేసి ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది మీ దగ్గరలో, మీరు పోయి జాయిన్ కండి అని చెప్పి వాళ్ళకు ఆ విధంగా సలహాలు ఇవ్వాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అలాగే మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రచారాన్ని చేయాలి. ఆ ప్రచారం చేయకపోతే అది మన లోపం. ఎందుకంటే ఈ అవకాశం అనేది అందరికీ రాదు, వచ్చింది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలి అట్లా. సో మనకు తెలిసి కూడా మనం చేయకపోతే ఏమవుతుంది, ఒక విధంగా అంటే అది అధర్మం చేసినట్టు అవుతుంది. ధర్మం అంటే సరైన పనిని మనం చేయడము, సరైనటువంటి వ్యక్తులకు అది చేర్చడం, దాన్ని ధర్మం అంటాం. సరిగా చేయబడ్డ దేన్నైనా ధర్మం అని అంటాం. సో కాబట్టి దాన్ని అందరూ కూడా చెప్తాం కదా, ధర్మం చేయండి బాబు అని చెప్తాం. అంటే అర్థం ఏంటంటే, నాయన నీకు ఏం సరి అవుతుందో అది చెయ్యి, నేను అడుగుతున్నాను,
నీకు సరి అనిపిస్తే చెయ్యి, సరి అనకపోతే చేయకుండా ఉండు, పర్వాలే. అయితే నీ ధర్మం ఏంటో నువ్వు చెయ్యి అని అర్థం అక్కడ. ఆ విధంగా సో ఇక్కడ మనం కూడా అడిగేది అదే, మీ ధర్మం ఏముందో మీరు చేయమని చెప్తాం. ఓకే, అలాగా అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా దీంట్లో సో అద్భుతంగా వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి. ఓకే, మాట్లాడండి, అందరూ మాట్లాడండి, ఒక్కొక్కరు ఏమేం చేశారు, మీరు ఈ ప్రచారం గురించి ఏం చేశారు, ఈ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా ఏమైనా ఒక చిన్న అంటే ఒక మెట్టు లేదా ఒక చిన్న ప్రయత్నం ఏదైనా జరిగిందా మీ పక్క నుంచి చెప్తూ వెళ్ళండి. దీంట్లో ఏముంది చెప్పకపోవడానికి. హ్యాండ్ రైస్ చేయండి ఫస్ట్. మాటలు వస్తాయి కదా, మాట్లాడొచ్చు. తర్వాత మనకు తెలివి ఉంది, ధ్యానం చేస్తున్నాం, జ్ఞానం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఏం చేయాలి, నేను ఈ ప్రయత్నం చేశాను ఈ కార్యక్రమం గురించి, ఈ సంస్థకి అంటే మహావతార్ ఫౌండేషన్ సంస్థ నుంచి జ్ఞానాన్ని పొందాను, నాకు జ్ఞానదానం జరిగింది కాబట్టి దానికి ఎంతో కొంత చెప్తారు కదా. సో ఒక రుణం అని ఉంటుంది, అంటే ప్రతి ఒక్కటి రుణం అని ఉంటుంది. ఎట్లా అంటే మనం ఏది తీసుకున్నా ఈ భూమి మీద చెప్తారు, ఇంకా చెప్తారు, ఈ భూమి మీద మనం తీసుకునే నీరు, గాలి, దీనికి కూడా ఒక రుణం ఉంటుందంట. అలాంటి పరిస్థితి ఇది. అంటే మన మానవ జన్మ కడతీరాలంటే ఇన్నిటి నుంచి బయటపడాలి మనం, ఒకటి రెండు కాదు. ఇంక ఇక్కడ జ్ఞానం తీసుకొని మనం సైలెంట్ కూర్చుంటే మనం ఎలా బయటపడతాం? ఆ? సేవ చేయకుండా జ్ఞానాన్ని తీసుకొని సేవ చేయకుండా పోతే బయట ఎలా పడతాం? ఈ భూలోకం నుంచి బయటికి ఎట్లా విడుదలవుతాం చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క నిమిషం మాట్లాడండి. వాళ్ళ పేరు పిలిచండి, పిలిచి వాళ్ళకి అన్మ్యూట్ చేస్తూ వెళ్ళండి. సార్ అన్మ్యూట్ ఇచ్చాను చూడండి సార్, తీసుకోండి. పెట్టేశారు, క్లాప్ చేయండి. సోజీ రైట్, అయితే నారాయణరావు మాట్లాడుతున్నావా? చెప్పండి. హలో, చెప్పండి. సూపర్ సార్, ఉమ్, వెరీ గుడ్. ఓకే, నాకైతే ఆల్రెడీ సపరేట్ చెప్పాను మళ్ళీ చెప్పడానికి. జ్ఞానంలో అయితే మాత్రం నాకు అద్భుతమైన అన్ని కనబడతాయండి, కానీ చెప్పాలనిపించదండి. ఓకే, రైట్. ప్రచారం గురించి మాట్లాడు. ప్రచారం అయితే చేస్తాను, అదే, ఆల్రెడీ పెట్టాను కదండి. రైట్, వెరీ గుడ్, కంటిన్యూ చేయి. ఓకే అండి. రైట్, నెక్స్ట్. మాట్లాడాక అన్మ్యూట్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ శోభారాణి మేడం మాట్లాడండి. శోభారాణి మేడం. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఈరోజు క్లాస్ ఏంటంటే మనము సేవ ఎలా చేశాము అంటే ఈ యొక్క కార్యక్రమం గురించి, ఈ సేవా కార్యక్రమంలో మనం ఎలా పాల్గొన్నాం అనేది మన యొక్క క్లాస్ ఈరోజు. ఓకే, ఇంకా అవును. క్లాస్ ఏం లేదు, చెప్పండి. నేను కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నానండి. మీరు రాలేకపోతున్నారు, కరెక్ట్. సేవ కొంతమందికి చెప్పినాను నేను, వాళ్ళు రెడీగానే ఉన్నారు, చెప్పండి. రావడానికి రెడీగానే ఉన్నారు. నేను మీరు పంపినవన్నీ వాళ్ళకి పంపిస్తున్నాను. వెరీ గుడ్. తర్వాత ప్రతి ఒక్కరు కూడా భిక్షం పట్టాలి. అంటే భిక్షాం దేహి అంటాం చూడండి, ధర్మం చేయనాయన అని చెప్తాం కదా, భిక్షాం దేహి. దీనికి భిక్షం అడగాలి. ఎలాంటి మనకు దాన్ని ఏమంటారు, మొహమాటం అక్కర్లా. ఎందుకంటే ఇది విశ్వం యొక్క పని. ఎవరు ఒక 10 రూపాయలు ఇచ్చినా తీసుకోండి, పర్వాలేదు, అడగండి, ఏం తొందర లేదు. ఎందుకు అడుగుతున్నాం? అందరి కోసం అడుగుతున్నాం. మన ఇంటి కోసమా, టీవీ కోసమా, లేకపోతే రెఫ్రిజిరేటర్ కొనుక్కోవడానికా, బంగారు నగలు కొనుక్కోవడానికా? లేదు కదా. జ్ఞానులకు దానము, జ్ఞానులకు అన్నదానం. అంతకన్నా గొప్ప విషయం ఈ విశ్వంలో ఏమైనా ఉంటే చెప్పండి చూద్దాం. ఒక యోగులకు ఆహారం పెట్టేదానికంటే గొప్ప విషయం ఇంకేమైనా ఉందా?
ఉంటే చెప్పండి, నేను కూడా అదే చేస్తాను. మీతో పాటు నేను కూడా అదే చేస్తాను. నాకు తెలిసి ఏది లేదు. ఓకే, కాబట్టి అందరూ కూడా భిక్షం పట్టాలి. మీకు తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళ కర్మలు కరుగుతాయి. వాళ్ళేం ఊరికే ఇచ్చే అవసరంలా. వాళ్ళు 100 రూపాయలు ఇస్తే కూడా దాని తగినట్టుగా ఫలితం వాళ్ళకు ఉంటుంది. అది ఎన్నో రెట్లే మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తుంది. ఎందుకంటే ఈ కార్యక్రమం అలాంటిది అనమాట. అలాంటి కార్యక్రమం ఇది. ఇది ఆషామాషి కార్యక్రమం కాదు ఇది. నేను 1 మంత్ క్రితమే పంపించాను సార్. ఎస్, మీ గురించి చెప్పట్లేదు నేను. అంటే మామూలుగా చెప్తున్నాను అదే. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. అయితే మనమందరం కూడా భిక్షం పట్టాలి అని చెప్తున్నా. అవును సార్. ఓకే సార్. ఓకే, పత్రిసార్ పేరుతో మనము ఇంత అద్భుతమైన ధ్యాన యజ్ఞాన్ని చేస్తున్నాం. దాంతో పాటు కొన్ని మనం చేర్చాం. మాతా ఫౌండేషన్ నుంచి సమగ్ర స్వాస్థ్యాన్ని చేర్చాం, అద్భుతమైన చికిత్సలు. సో కాబట్టి దీంట్లో మనం అందరం కూడా భిక్షం పట్టాలి. ఎంత వీలవుతే అంత. చూడండి, అక్కడ సంగీతకారులు వస్తారు, అనేక మంది ఎక్స్పర్ట్స్ వాళ్ళు వస్తారు. వాళ్ళకు మనము అన్ని రూములు సదుపాయం కల్పించాలి. కొన్ని రూములు ఇప్పించాలంటే అక్కడ కాస్ట్ ఉంటుంది. ఫుడ్ వాళ్ళు మనకు ఉచితంగా ఎంత పెడితే కూడా మనం అంతో ఇంతో డొనేషన్ ఇవ్వకపోతే వాళ్ళకు కూడా కష్టమే కదా. అవును సార్. సో మనం ఆలోచించాలి కదా. అలాగనమాట. రైట్, థ్యాంక్ యూ శుభరాణి. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ రఘు శర్మ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. దాదాపు ఇవాళ మాట్లాడిన దానిలో మొత్తం 7 మంది బాగా మాట్లాడారు సార్. 7 అంత బాగా వస్తా అన్నారు. వాళ్ళకి దాదాపు నేను మన రూట్ మ్యాప్ ఇచ్చి మన లలిత మేడం గారిని అడిగి రూట్ మ్యాప్ తీసుకొని అది మన వస్తుంది కదా అవన్నీ పంపించాను సార్. అలాగే వాట్సాప్ లో యాడ్ చేశాను సార్. ఇక మిగతా వాళ్ళు కొంతమంది మహారాష్ట్రలో ఉన్నారంట. మహారాష్ట్ర నుంచి మేము రాలేమని చెప్పేశారు. ఇక రెండోది ఇక్కడ ఇద్దరు ఫోన్ ఎత్తలేదు సార్. మొత్తం నా 15 నెంబర్లు ఉన్నాయి. కొంచెం ఇంకా కొన్ని నెంబర్లు ఉన్నాయి. రేపొద్దు నేను ఫార్వర్డ్ చేస్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఎందుకంటే మిగతా అన్ని వాట్సాప్ లో యాడ్ చేశాను సార్. ఓకే, రైట్, ఓకే సార్, బాయ్ సార్. సో ఈవెన్ డొనేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వర్క్ చేయండి సార్. అంటే ఎవరెవరు దీనికి ఇంత, అంటే ఈ కార్యక్రమానికి ఇంత ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఎవరు ఒక రూపాయి ఇచ్చినా అది సహాయమే. ఓకే, అవును సార్, అది కూడా చెప్పాను సార్. అంత ఈజీ కాదు ఇట్లా కార్యక్రమాలు చేయాలంటే. మనం ఒక కార్యక్రమంతో స్టాప్ చేస్తే కూడా కుదరదు, అవునా కదా. ఇప్పుడు ఇలా చేసి ఇక్కడ మనం చేసిన ఈ అనుభవంతో విజయవాడ చేయాలి, ప్రతి సిటీలో మనం చేయాలి. ఎందుకంటే ధ్యానము చేసేటువంటి వాళ్ళకి ధ్యానం చేయలేనటువంటి వాళ్ళకి సమగ్ర స్వాస్థ 2 ఉండాలి కదా. మనం ఎవరు కూడా అలోపతి హాస్పిటల్కి పోయి దెబ్బతిని ఆస్తులు అమ్ముకొని ఆరోగ్యం దెబ్బతిని ఇవంతా అవసరమా? ఎన్నో జబ్బుల్ని ఆహారం ద్వారా, ముద్రల ద్వారా, ఆకుప్రజల ద్వారా, మూత్ర చికిత్స ద్వారా, ఇలాంటి ఎన్నో థెరపీస్ చేసుకొని మనంగా తర్వాత మన యొక్క ఆత్మ జ్ఞానం ద్వారా కూడా ఎన్నో రోగాలు పోతాయి. ఇక అల్టిమేట్ అంటే అన్నిటికంటే ఉన్నతమైనది ధ్యానం. కానీ కొంతమంది నేను ధ్యానం చేయలేను, నాకు ధ్యానం అంటే తెలియదు, ఎంత చెప్పినా ఆ ధ్యానం నాకు కుదరదులే అని ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే అవన్నీ కూడా శేషవాత్మలు, బాలాత్మలు, తర్వాత ఇంకో చెప్పాలంటే యువాత్మలు అంటాము. వాళ్ళందరూ ఏంటంటే మీరు ఏం చెప్పినా ధ్యానం చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కదు. ఇప్పుడు పిహెచ్డి దాంట్లో తీసుకెళ్ళి ఒక పియూసీ స్టూడెంట్ తీసుకెళ్ళి, అంటే ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ తీసుకెళ్ళి డిగ్రీలో కూర్చోబెడితే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? పారిపోతుంది, అవునా కదా. అలా ఈ ధ్యానం వచ్చేసి పిహెచ్డి ఆల్వేస్. ఇది అందరికి ఎక్కదు సార్. ఇది ఏంటంటే ధ్యానం అనేది ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు కదా సార్. కొంతమంది ఇప్పుడు దాదాపు ఇప్పుడు నేనే కార్ డ్రైవింగ్ చేస్తాను. ఇప్పుడు నా కాళ్ళు చేతులు ఉన్నప్పుడు
ఇది ఇప్పుడు నాకు కొత్తగా ఇప్పుడు నాకు ఒకప్పుడు మామూలుగా నేను ఇక్కడ మాది గుంటూరు సార్. ఈ గుంటూరు పక్కన ఇక్కడ మాకు పరిమి దగ్గర నెక్కల్లని ఉంది. ఈ నెక్కల దగ్గర నేను అప్పుడు ధ్యానం చేశాను. నాకు ఇంత ఇంత పరిపక్వత అప్పుడు నాకు లేదు. ఏంటంటే ఉమ్, ఇంతకుముందు నేను మాకు ఇక్కడ తెలిసిన మన కస్టమర్ ఉంటారు కదా సార్, వాళ్ళని ఉమ్, తీసుకొస్తూ ఉండేవాడిని. ఉమ్, నేను వాళ్ళతో పాటు ధ్యానం చేసేవాడిని. కాకపోతే అప్పుడు మైండ్కి ఇవన్నీ నాకు అప్పట్లో నాకు తెలియదు సార్. ఉమ్, ఇప్పుడు కొంచెం కొంచెం నేను ఖాళీ ఉన్నాక నా మైండ్ ఏంటంటే ఇక మనశ్శాంతి కోరుకోవాలని ఉంది. ఉమ్, ఆ మనశ్శాంతి కోసం నేను ఈ ధ్యానంలో జాయిన్ అయ్యాను సార్. నాకు దాన్ని కొంచెం కొంచెంగా నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. నా మాట ఏంటంటే ఇప్పుడు మీతో ఇప్పుడు మీరు అన్ని సెషన్స్ అడుగుతారు కదా, ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇప్పుడు నిన్న ఏదో ప్రియాంక గాంధీ అని చెప్పారు, నాకు వింటాను కానీ నాకు చెప్పడం సార్ రాదు. ఇప్పుడు ఎక్కడి దాకా నా భార్య కొన్ని అడుగుతుంది, నాకు మైండ్ డైవర్ట్ అయిపోతుంది, నేను తెలియకుండా డైవర్ట్, అదేంటో అర్థం కావట్లేదు. అలా కాదు అలా కాదు. అదేం చేయాలంటే వింటాను చెప్పలేమంటే దానికి సాధన కావాలి. ఎట్లా అంటే ఒక బుక్ పెన్ను తీసుకోండి. యూ షుడ్ బికమ్ ఏ స్టూడెంట్. మీరు అంటే చెయ్యి సరిగ్గా లీటర్గా స్టూడెంట్ అయిపోవాలి. ఒక స్టూడెంట్ కావాలి మనం. ఓకే, పెన్ను తీసుకొని పత్రిసారి ఎలా చేసేవాళ్ళు తెలుసా? బుక్ తీసుకొని చదువుతాడు, చదివి దాంట్లో పాయింట్ రాసేవాళ్ళు. రాసి వాటిని ధ్యానాంధ్రప్రదేశ్, ధ్యాన జగత్తు, లేదంటే మెసేజ్ లాగా టైప్ చేసి అందరికి పంపించేది, అలా చేసేవారు. ఇప్పుడు ఇవాళ పొద్దున నాకు యాక్చువల్ చెయ్యి కురిసే సరిగ్గా రావట్లేదు సార్, రాయలేను. నేనేంటంటే మేడం గారు తీసుకొని, మేడం గారు మామూలుగా నాకేంటంటే కొటేషన్ మాకు పేపర్ మీద రాయమంటే మాకు తను ఏంటంటే వాయిస్ లో కూడా పంపించేది. దాన్ని నేను ఆ కొంచెం దాన్ని అనువదించుకోవడానికి ఎంత కాలం పట్టింది, దాన్ని పూర్తిగా నాకు ఆ మాట చెప్పాలంటే మాకు కష్టంగా ఉంది. అప్పుడు నాకు ఉన్నదేదో నేను ఉన్నది క్లుప్తంగా కాస్త వాళ్ళకి అర్థమైనా చెప్పాను. వాళ్ళు కూడా కత్తారంటే కొంత తెలుసు అని చెప్పి వాళ్ళు చక్కగా మాట్లాడారు. అంటే అక్కడికి వచ్చాక దీన్ని ట్రై కనుక్కుందాం. అది అంటే ఆ చెయ్యి ఎందుకు అలా మీకు అలా ఉంది అనేది కూడా కొంత వివరణ కనుక్కొని మనం చేయగలిగే చేస్తాం. ప్రాబ్లం. ఓకే. రెండోది మీరు చెప్పేది ఆ మూతజీ నేను తాగుతూ ఉన్నది ఇబ్బంది లేదు సార్, బాగానే చేస్తూ ఉన్నాను సార్. 90% ప్రయత్నం చేస్తున్నాను సార్. ఎస్, సరే సార్, ఓకే సార్, బాయ్ సార్. నెక్స్ట్ జియోమి అని పేరు పెట్టుకున్నారు, వాళ్ళు మాట్లాడాలి. జియోమి మీ పేరేం పేరు? అలా అడగాల్సి వచ్చింది. అవును సార్, అప్పటి నుంచి సార్ ఇట్లా చేయి చూపిస్తా అన్నారు. నేను అన్మ్యూట్ ఇచ్చాను. అయితే అన్మ్యూట్ చేసుకోండి సార్ మీరు. అన్మ్యూట్ చేసుకోండి. పేరు లేదు అక్కడ. ఎలా పిలిచాలంటే జియోమి గారు అని పిలిచాలి. జియోమి అదే గారు పేరు లేదు సార్. అన్మ్యూట్ వస్తుంది సార్, ఆప్షన్ ఇచ్చాను. అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడండి. మీరే మాట్లాడాలి. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. నెక్స్ట్ ఓం ప్రకాశం సార్. ఎస్ సార్. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఆత్మీయ ప్రణామాలు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే నేను కార్యక్రమానికి రాలేకపోతున్నాను. ఓకే. కాబట్టి అది మాకు ఒక బిగ్ లాస్. మీరు రాకపోవడం అనేది బిగ్ లాస్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు రావడానికి ప్రయత్నం చేయాలని మా కోరిక. కరెక్ట్ గా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నాకు. అందులో ఎందుకంటే లాస్ట్ 28వ తారీఖు హ్యాండ్స్ సర్జరీ అయింది. బెంగళూరులోనే ఉన్నాను. బెంగళూరులో ఉన్నారా ఇప్పుడు కూడా? ఇప్పుడు బెంగళూరులో అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఓకే, ఏం సర్జరీ ఏంటిది? ఇది రిస్ట్ దగ్గర బోన్స్ ఫ్రాక్చర్ అయినాయి రెండింటికి. అవి ఇక్కడ ట్రీలైఫ్ హాస్పిటల్లో సర్జరీ చేశారు. ఓకే, అంటే రిస్ట్ దగ్గర అంటే మీరు కింద పడ్డారు ఏమన్నా? నేను గుర్రం మీదకి వెళ్ళి పడిపోయాను. కైలాస మానస సరోవర్ యాత్రకి వెళ్తూ ఆ గుర్రం ఎక్కి ఆ గుర్రము మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆ గుర్రం కొంచెం బెదిరిపోవడంతో అలా కింద పడిపోయారు. ఆ చేతులు రెండు కూడా బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. ఆ ఫ్రాక్చర్ తోనే 4 రోజులు అక్కడ గడిపి అవన్నీ చూసుకొని తిరిగి వచ్చారు సార్ ఫాస్ట్. తిరిగి రావడము అంత పెయిన్ భరించి కూడా
మళ్ళీ క్లాస్ లో జాయిన్ అయిపోయారు సార్. రిటర్న్ అయినా కూడా మన క్లాస్ లోకి వచ్చేసారు అనమాట. అది మెంటల్ స్ట్రెంగ్త్. మళ్ళా రోజు మెడిటేషన్ కూడా చేస్తున్నారు. 2 చేతులకు బ్యాండేడ్ ఉంది, ఏమైందా అనుకున్నాను. అక్కడి నుంచి పడ్డా ఆ పెయిన్ అట్లే భరిస్తూ ఆ 4 రోజులు అక్కడే ఉండి అవన్నీ చూసుకొని రావడం జరిగింది సార్. ఎస్, అద్భుతం. అంటే అదంతా మెంటల్ స్ట్రెంగ్త్ అంటారు దాన్ని. సో మానసిక సామర్థ్యం. ఎస్ ఎస్ సార్. సో మీ యొక్క సలహాలు కూడా ఇవ్వండి. ఇంకా ఎలా ప్రచారం చేయొచ్చు అనేది కూడా మీరు మీ ఇన్పుట్స్ కూడా చెప్పొచ్చు. తప్పనిసరి సార్. నాకు సాధ్యమైనంత వరకు అందరికీ వీడియోస్ ద్వారా తెలుపుతున్నాను. మా ఫ్రెండ్స్ కూడా మహారాష్ట్ర నుంచి, బాంబే నుంచి వస్తాడు అతను. యాక్చువల్లీ ఇద్దరు కలిసి వెళ్ళాల్సింది, ప్రోగ్రామ్ పోస్ట్పోన్ కావటం వల్ల నేను ఎక్కడో వెళ్ళాను, కైలాసగిరికి. కార్తీక్ ఓకే ఓకే ఓకే. యాక్చువల్గా మీరు సపోజ్ టు కమ్, బట్ ఈ మధ్యలో యాత్రకు వెళ్ళారు, అక్కడికి జరిగింది. అవును సార్. ఓకే. బట్ ప్రతి క్షణంలో నాకు ప్రకృతి అనేది సహకరిస్తుంది. అది నేను చాలా కృతజ్ఞత ప్రకృతికి. అవును ఎక్కడ ఆ క్షణం నుంచి ఈ క్షణాలకు కూడా నాకు ఎలాంటి ఆటంకాలు జరగట్లేదు. జరగాల్సిన కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి. ఎస్ సార్. దానికి ప్రకృతికి రుణపడి ఉన్నాను నేను. అదే సార్, మీ పక్క నుంచి ఏమైనా కాంటాక్ట్ నెంబర్లు హైదరాబాదు ఇంకే ఈ ప్రాంతంలో ఏమన్నా మీరు వాళ్ళతో టచ్ చేయలేకున్నా మీరు పంపించేస్తే కూడా మన వాళ్ళు వాలంటీర్స్ రెడీగా ఉన్నారు, వాళ్ళు ప్రచారం చేస్తూనే ఉంటారు. ఓకే సార్. తెలుపుతూనే ఉన్నాను అందరితో. అదే అంటే మీరు ఇంకా ఎవరికైనా చెప్పాలి అన్నప్పుడు వాళ్ళు మీరు కొద్దిగా చెప్పలేని పరిస్థితిలో ఉంటే కూడా మన వాళ్ళు రెడీగా ఉంటారు. వాళ్ళ నంబర్లు తీసుకొని వీళ్ళు వాళ్ళకి తెలియజేసి వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది అనమాట. అట్లా. తప్పనిసరిగా. నాకు కార్యక్రమం మిస్ అవుతున్నందుకు కూడా చాలా బాధగా ఉంది. పర్వాలేదు. అంటే సార్ అదంతా కూడా నేచర్స్ డెసిషన్. అది ఏం జరిగింది, సో దాని యొక్క డెసిషన్ ఉంటుంది ఖచ్చితంగా దాంట్లో. సో కాబట్టి అది కొన్ని కర్మలు ఏవో బ్యాలెన్స్ ఉన్నవి తీర్చాలి కాబట్టి అవి చిన్న చిన్న రూపంలో తీసేస్తుంది, అంతే, ఇంకేం లేదు. అవును సార్, అది మాత్రం నాకు అనుభూతి కలిగింది. అంటే ఏదైతే అతీంద్రియ హాస్టల్ బాడీ వచ్చి చెప్పి నేనే ఆటంకం కలిగించానని చెప్పని, ఆ తర్వాత ఎందుకు అనే దాంతో కూడా నేను మళ్ళీ క్వశ్చన్ వేసుకుని 15 రోజులు ధ్యానం చేసిన తర్వాత కారణం కూడా తెలిసింది నాకు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. సో నేను మనం ఒకసారి అనుభవం అంతా కూడా సపరేట్ షూర్ సార్, దానికి నేను క్షమాపణ కూడా కోరుకున్నాను. సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రిమైండర్స్. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. అన్నపూర్ణ గారు మాట్లాడండి. అన్నపూర్ణ గారు అడ్మిట్ చేసుకోండి, మాట్లాడండి. అన్నపూర్ణ గారు తర్వాత జియోమి మీరు మాట్లాడగలరా? అడ్మిట్ అయిందా? కాలేదు. విపుల అనేవారు మాట్లాడండి. విపుల, అందరూ మాట్లాడాలి, ఒక్క నిమిషమైనా మాట్లాడాలి. ఓకే, ఇది టైం టు స్పీక్. ఎందుకంటే మనం ఇంకా రెండే 2 రోజులు ఉంది. అంటే మనకు గురువారం శుక్రవారం మాత్రం మిగిలింది. మీరు చెయ్యి ఇట్లా అంటున్నారు సార్, అన్మ్యూట్ ఇచ్చినాను సార్, దాని మీద ప్రెస్ చేయండి, మైక్ బటన్ మీద ప్రెస్ చేయండి సార్. ఒకసారి చెక్ చేసుకోండి సార్ ఎవరితో ఉన్నారని. నేను అందరికీ అన్మ్యూట్ ఇచ్చాను. మణి గారు మాట్లాడండి అమ్మా. సాయుడులు మాట్లాడండి. సాయుడులు అన్మ్యూట్ చేసుకోవాలి, అందరూ కూడా మాట్లాడాలి. ఇక్కడ ఎవరున్నారో వేదికలో అందరూ మాట్లాడాలి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు సైదులు, ఖమ్మం. రైట్ అండి. సార్ నేను మా ఫ్రెండ్స్ కు కొంతమంది చెప్పాను సార్. చెప్తే వాళ్ళు జనగాం దగ్గర ఉన్న అతను ట్రై చేస్తా అన్నాడు, అడ్వకేట్ చేస్తాడు. అతను ట్రై చేస్తాడు. నేను రావడానికి నాకు సెలవు లేదు సార్. ఆ రోజు ప్రయత్నం చేశాను బ్యాంక్ నుంచి, కానీ ఇక ఉండాల్సి వస్తుంది. ఐ విల్ ట్రై సార్. మ్యాక్సిమం అయితే రాలేకపోవచ్చు, నేను ప్రయత్నం చేస్తాను. ఈ ధ్యానంలోకి నేను మార్చిలో వచ్చాను సార్, చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి షేర్ చేశాను. ఇదే కాకుండా ఇక్కడ నాకు దగ్గరలో కాస్మిక్ వ్యాలీ అని మా ఖమ్మం దగ్గరలో ఉన్నది సార్, దానికి కూడా వెళ్ళాను. అక్కడ నేను రైస్ బ్యాగ్ ఒకటి డొనేట్ చేశాను, ఒక 2 times వెళ్ళొచ్చా. చాలా బాగుంది. అక్కడ కూడా కొంతమంది మా ఫ్రెండ్స్ ఇట్లా వెళ్ళొచ్చాము, 10 మంది కనుక.
వెరీ నైస్, దగ్గరలో ఉంది. వండర్ఫుల్. ఐ విల్ ట్రై సార్. తప్పకుండా రావడానికి ప్రయత్నం చేస్తాను. చేయండి, ప్రచారం Yes, sir. చేయండి. తర్వాత Yes, sir. భిక్షం కూడా పట్టండి. ఎవరెవరు Sure, sir. రేపు మీకు ఒక బార్కోడ్ వస్తుంది, అది Sir. అన్ని గ్రూప్లో పంపిస్తాం. మీకు ఏమేమి వీలుతాయి, 10 రూపాయలు ఎవరైనా చేస్తామంటే ఫస్ట్ 10 రూపాయలు పంపినాయన నీ 10 రూపాయల కర్మ తెగిపోతుందని చెప్పండి, అంతే. Sure, అర్థమైంది? sir. 100%. సో వాళ్ళు కష్టపడక్కర్లా, ఆ 10 రూపాయలు Yes, sir. ఇంటికి ఎక్కడైనా పడుకుంటే చాలు, ఆ 10 రూపాయల కర్మ తెగిపోద్ది, అంతే. Yes, sir. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అది. అలా చాలా మంచి కార్యక్రమం స్టార్ట్ చేసింది సార్. చాలా బాగుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఉపయోగపడేది, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది మనం తెలియపరచాలి. అవును, Sure, కరెక్ట్. sir. ఐ విల్ ట్రై. నా వంతు మ్యాక్సిమం నేను ప్రయత్నం చేస్తాను తెలియపరచడానికి. ఎస్ సార్. Okay, ఏం thank లేదు you. సార్, మన వాట్సాప్, మన గ్రూప్లో అంటే మన మొబైల్లో ఉన్న అన్ని వాట్సాప్ గ్రూప్లకు పంపించేది, అన్ని కాంటాక్ట్లకు పంపించేదే మనం చేయగలిగేది. ఎందుకంటే Yes, sir. Sure. ఇది డిజిటల్ ఈరా, ఇది డిజిటల్ టైం. ఓకే. Yes, సో sir. Yes, ఇంతకుముందు sir. ఎలా అంటే ప్రతిదీ ఆఫ్లైన్లో పోయి ఇంటికి పోయి చెప్పాలి, అవును. ఇంకో చోట ఇప్పుడు అక్కర్లేదు ఇవన్నీ. ఇది Yes, sir. డిజిటల్ ఏజ్ కాబట్టి సింపుల్. అవును. మనం మొబైల్ ఓపెన్ చేస్తాం, మన మొబైల్లో ఎవరెవరు మనకు కాంటాక్ట్ లిస్ట్ ఉందో, ఫ్రెండ్స్ Yes, ఉన్నారో, sir. వీళ్ళు వాళ్ళు అక్కర్లా, అందరికి కలిపి పంపించేసి అంతే. కమ్యూనికేషన్ చాలా ఈజీ అయింది సార్ ఇప్పుడు. ప్రతి ఒక్కరికి కూడా టైం సేవ్ అవుతుంది, ప్లస్ ఈ ఇన్ఫర్మేషన్ ఈజీలీ అండ్ ఎర్లీ షేర్ అవుతుంది. ఎస్. ఇప్పుడు మనం చేస్తున్న ఈ మీటింగ్ ఒకవేళ 1995లో చేయాలనుకున్నాం అనుకోండి, ఇది సాధ్యమయ్యేదా? నాట్ పాసిబుల్ సార్. ఇలా కూర్చొని మిమ్మల్ని నేను చూస్తున్నాను, అక్కడ మనీ మేడం చూస్తున్నారు, ఇది అందరం మనం షేర్ చేసుకుంటున్నాము. Yes, sir. ఇది చాలా దట్ ఈస్ మన వచ్చిన మంచి బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవాలి సార్ ఇది. Yes, sir. అంటే ఇదే డిజిటల్ అంటే మనకు ఇంటర్నెట్ యుగం అనేది అది చెడుగా ఉపయోగిస్తే అది ఇంకా భయంకరంగా ఉంటుంది, మంచిగా ఉపయోగించుకునే వాళ్ళకి ఇంకా ది బెస్ట్ అన్నమాట. ఏంటంటే Yes, sir. మీ టైంను బాగా సేవ్ చేస్తుంది, మీకు టైం మిగిలిస్తుంది. ఆ టైంను మీరు స్వాధ్యాయం మీద, సజన సాంగత్యం మీద, ధ్యానం మీద పెట్టుకోవాలి. షూర్ సార్, తప్పకుండా నేను పెట్టుకుంటున్నాను. ప్లస్ నా వంతుగా వీలైనంత మందికి నేను దీన్ని స్ప్రెడ్ చేస్తున్నాను సార్, చెప్తూ ఉంటున్నాను. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, గ్రేట్. ఓకే సార్, థ్యాంక్ యూ. గ్రేట్ సర్వీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్, మణి మేడం మాట్లాడండి. నమస్తే. నమస్తే అమ్మా. ఈరోజు అయితే నేను కాల్స్ చేయలేదు సార్. అందరినీ ధ్యాన యజ్ఞం గ్రూప్ లో యాడ్ చేశాను. అలాగే కొంతమంది ఈ గ్రూప్ లో కూడా అడిగారు సార్ యాడ్ చేయమని. ఈ గ్రూప్ కూడా కొంతమంది యాడ్ చేశాను సార్ ఈరోజు. నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా, హైదరాబాద్ ఏరియా సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు పెట్టినవన్నీ షేర్ చేస్తున్నాను సార్. నేను కూడా రావడానికి కుదురుతుందో లేదో సార్, నాకు కూడా ఇంట్లో ఇబ్బంది ఉంది. కానీ దాదాపు నాకు తెలిసిన వాళ్ళందరికీ యూజ్ చేసుకోమనే చెప్తున్నాను సార్ ఇలాంటి అవకాశం. ఇంట్లో ఇబ్బంది అనేది ఒకటి. కాకపోతే మీ సంకల్పం ఎలా ఉండాలంటే, ధ్యానంలో కూర్చొని సంకల్పం చేసి పత్రి సార్కి ఇచ్చేయాలి దాన్ని. ఓకే. నేను వెళ్ళాను, కార్యక్రమం అద్భుతంగా జరిగింది, దిగ్విజయంగా జరిగింది, దాని నుంచి నేను ఎంతో లాభం పొందాను, ఎంతో సేవ చేయగలిగాను, ఇది ఒక మహాభాగ్యం నాకు కలిగింది అని చెప్పి ఆ యొక్క సంకల్పం ఇచ్చేసి ధ్యానంలో కూర్చోండి. ఓకే సార్. ఆ మిరాకిల్ ఏం జరుగుతుందో మీరే చూడండి తర్వాత. ఓకే సార్. అంతే, వెరీ సింపుల్. కష్టపడే అక్కర్లే, ఎవరిని తిట్టే అక్కర్లేదు, ఎవరిని రిక్వెస్ట్ చేసే అక్కర్లేదు, ఎవరిని పోయి దాని ఏమంటారు ప్రాధేయపడే అక్కర్లేదు, ఏం అవసరం లేదు. అర్థమైందా? ఓకే సార్. ఇంట్లో మా అవ్వకు 3 సార్లు సర్జరీలు అయినాయి సార్. ఎక్కువ ఇబ్బంది అనమాట, పారాడి పని చేసుకోవట్లేదు అనమాట. తన కోసం ఉండాల్సి వస్తుంది సార్. అదేమా, దానికి కూడా విశ్వం యొక్క పని విశ్వం చేస్తుంది. మీకు మీ సంకల్పం గట్టిగా ఉంటే మీరు ఆ సంకల్పాన్ని ఈ విశ్వానికి ఇచ్చినప్పుడు, పత్రిసారికి ఇచ్చినప్పుడు ఆ చైతన్యం మీకు ఏం కావాలో చేస్తుంది. ఓకే సార్. అయితే మీ లోపల ఉన్న సంకల్పం గట్టిగా ఉండాలి. ఏది, కార్యక్రమానికి ఖచ్చితంగా రావాలి, అందరితో, మిత్రులందరితో, ధ్యాన మిత్రులందరితో నేను కలసాలి. ఓకే. సో నేను అందరితో కలిసి ఈ 2 రోజులు అద్భుతమైన శక్తి, జ్ఞానాన్ని ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి. నా జీవితంలో ఒక నెక్స్ట్ మెట్టుకు ఎదగాలి, ఇంకా
ఆత్మ ఆత్మ పురోగతి ఎక్కువ చేసుకోవాలి, ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి, అలాంటి కోరికలు సంకల్పాలు మనలో ఉండాలి అని జరుగుతాయి. ఓకే, అవును సార్, ఖచ్చితంగా రోజు అదే అనుకుంటాను సార్. చేయండి చేయండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీ వాట్సాప్ కాంటాక్ట్ పంపించండి. తర్వాత డొనేషన్స్ ఎంత ఎవరు ఇస్తే కూడా తీసుకొని ఆ నంబర్ ఉంటుంది కదా, దానికి ఆ స్క్రీన్ బార్ కోడ్ పంపించేయండి. ఓకే, ఓకే ఓకే సార్. ఇది మీ ద్వారా అక్కడ అద్భుతమైన సేవకు ఉపయోగించడం జరుగుతుంది. ఎవరు ఇచ్చినా వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ విశ్వం నుంచి వాళ్ళకి సాయం అందడం జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే సార్. ఓకే మా, రైట్. థ్యాంక్ యూ సార్. కార్తీక్ గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే. సార్ నేను ఇదే సార్, ఇది డిజిటల్ మీడియాలో వచ్చిన కాంటాక్ట్స్ ని అందరికి పంపిస్తున్నాను సార్, వాలంటీర్ అందరికి. అలాగే నేను కూడా కొందరికి కాల్ చేశాను. ఓకే, కాల్ వస్తామన్నారు కానీ ఎవరైతే డొనేషన్స్ అయితే ఇవ్వలేదు సార్, నాకైతే ఇవ్వలేదు. మనం అడగాలి అడిగి వీలైనంత వరకు మనం దీని యొక్క పర్పస్ చెప్తే అది ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయించుకుంటారు. సార్ చాలా మంది అక్కడికి వచ్చిన తర్వాత మేము ఫండ్ డొనేట్ చేస్తాం అన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు సార్. అది కూడా ఓకే, నో ప్రాబ్లం. అక్కడ వచ్చాక ఎనివే అక్కడ కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో మన వాలంటీర్సే ఉంటారు, ఎవరో కాదు, మన వాలంటీర్సే ఉంటారు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అదే విషయమే చెప్పాను సార్. నో ఇష్యూస్. చెప్పండి కార్తీక్ గారు, మాట్లాడండి. అదే సార్, మనకి ఇంతవరకు ఇంచుమించు 400 మెంబర్స్ వచ్చినారు సార్ మనకి మీడియా, డిజిటల్ మీడియా ద్వారా. మన గ్రూప్ లో కూడా 150 మెంబర్స్ దాకా యాడ్ అయి ఉన్నారు. వెరీ గుడ్. సో వాళ్ళు యాడ్ అయినారు. ఇంకా రేపు మాస్టర్స్ ఎవరెవరితో మాట్లాడినారో అందరూ వాళ్ళ నంబర్లు దాంట్లోకి యాడ్ చేసేస్తే అంతా ఒక చోట ఉంటారు. వాళ్ళ కమ్యూనికేషన్ కానీ అంత ఈజీ అవుతుంది, ఒకే గ్రూప్లో కమ్యూనికేట్ చేయొచ్చు అలాగా. సో లలిత మేడం, కమ్యూనికేషన్ ఏదైతే పంపిస్తారో ఆ ధ్యాన గ్రూప్తో పాటు అన్ని గ్రూపులు వేసేయండి. ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటుందంటే ధ్యాన గ్రూప్లో జాయిన్ అయ్యి ఉంటారు, కానీ వాళ్ళు వెతుకుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. అలాంటి వాళ్ళ కోసం కూడా అన్ని గ్రూపుల్లో వేస్తూ ధ్యాన గ్రూప్లో కూడా వేయండి. ఎనీ కమ్యూనికేషన్ యూ వాంట్ టు సెండ్. ఓకే, రైట్. ఎస్, క్రాంతి గారు ఒక అద్భుతమైన సేవ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి అని చెప్పాలి. ఆయన తప్పకుండా అన్ని లీడ్స్ని తీసుకొని కట్ చేసి ఎవరెవరికి మాస్టర్స్ అందరికీ అలాట్ చేస్తూ సో ఆయన సేవలు అద్భుతంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుజిత మేడం మాట్లాడండి. సుజిత మేడం. నమస్తే సార్. నమస్తే మా. నాకు ఇచ్చినట్టు మట్టుకు నేను అన్ని కూడా కాల్ చేయడం జరిగింది సార్. వాళ్ళకి వివరంగా చెప్పగలిగాను సార్ నేను. చాలా మటుకు పాజిటివ్ రిప్లై వచ్చింది. ఒక ఆయన మాత్రం ఇందాక ఏమన్నారంటే, ఇది బిజీ లైఫ్ కదమ్మా, మేము చేసుకుంటాం కదా, మీరు కాల్ చేశారు మళ్ళా అన్నారు. లేదు సార్, మీ ఇష్టం అనేసి ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేదు ఆయనతో, అది చేయడం లేక. అయితే మనీ ఏమన్నా కట్టాలా అని కొంతమంది అడుగుతున్నారు సార్. ఇది జూమ్ క్లాసెస్ అన్ని ఫ్రీ సార్. అయితే మనకి 100 నుంచి 50 రూపీస్ నుంచి ఎంతైనా సరే మనం అన్నదానానికి ఏదైనా ఇవ్వచ్చు అని వివరంగా తెలియజేయడం జరిగింది సార్. ఉచితమైన క్లాసేనండి ఇది, కానీ నిర్బంధంగా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అక్కడ కూడా ఇవ్వచ్చు. ఇదేమీ ఎవరిని కూడా ఫోర్స్ చేసేది కాదండి. ఇదంతా సేవా కార్యక్రమం మాత్రమే అని చెప్పడం జరిగింది సార్. సదానంద యోగి గారు వస్తారని చెప్పాను సార్ నేను. అవును, మీరు అందరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ కాల్స్ ఎవరికి చేసినా కానీ ఆ విషయం కూడా చెప్పండి అందరు కూడా. సో 109 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక హిమాలయ యోగి కూడా వస్తున్నారు. సో ఆయన నుంచి కూడా జ్ఞానము, సో ఆయన నుంచి కూడా ఆయన యొక్క శక్తిని మనము ఆ శక్తి క్షేత్రంలో మనం కూడా ధ్యానం చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది. నువ్వు చెప్పండి. నాకేంటంటే మా మదర్ కి ఈ మధ్య సిక్ అయ్యారు సార్. కొంచెం చూసుకునే వాళ్ళు ఎవరు దగ్గర ఉండే వాళ్ళు లేరు. మాకు దూరం కదా సార్, కొంచెం కోనసీమ అంటే కొంచెం దూరం. అదే ఆలోచించుకుంటున్నాను నేనైతే. మొన్నైతే వరదలు వచ్చాయి కాబట్టి ఫ్లడ్ వల్ల రాలేకపోయాం, కానీ ఇప్పుడైతే వద్దామన్నా అనుకునేటప్పటికి ఇలా ఇక్కడ ఏరియాలో కొంచెం ఫీవర్స్ ఉన్నాయి సార్. కొంచెం దాంతో సిక్ అయ్యడంతో
హాస్పిటల్లో కొంచెం అలా అయింది. అదొకటి ఆలోచిస్తాం. కానీ మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంది సార్. చాలా మంది నాకు వచ్చిన వాళ్ళు హెచ్‌వైడీ నుంచే వచ్చారండి. ఒకళ్ళు బళ్ళారి నుంచి వచ్చారు. కొంచెం ఆ లోపల ఉన్న వాళ్ళు రాలేమండి. ఒకళ్ళు ఒక రోజు కూడా వస్తామన్నారు. వాళ్ళందరినీ గ్రూప్‌లో జాయిన్ చేయడం సరిగ్గా వాళ్ళు మేడం ఇష్టపడ్డారండి. ఇంకోటి అందరినీ కూడా జాయిన్ ఎవరెవరు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారో అందరినీ గ్రూప్లో జాయిన్ చేయండి. జాయిన్ చేయమన్నారు సార్ వాళ్ళు కూడా. అదే అంటే మీరు ఈ రోజు నుంచే స్టార్ట్ చేసేయండి. రేపు పొద్దున కల్లా ఫినిష్ చేసేయాలి. ఏ నంబర్లు మీరు ఎన్ని నంబర్లు మాట్లాడింటారో దాంట్లో పాజిటివ్గా మీకు అంటే రెస్పాండ్ మాట్లాడిన అందరినీ యాడ్ చేసేయండి. ఓకే రైట్. నేను సార్ నేను నెంబర్ ఫీడ్ చేస్తున్న వెంటనే వాళ్ళని గ్రూప్ లో జాయిన్ చేసేస్తున్నాను సార్. ఇప్పుడు కట్టాల దాంట్లోను మన రెగ్యులర్ క్లాస్ లో కూడా జాయిన్ చేసేస్తున్నాను సార్. గుడ్ అలా కూడా చేయొచ్చు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ. రైట్ నెక్స్ట్ పారిజాత మేడం మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. నేను కూడా మా సైడ్ చెప్పాను హిమాలయ యోగ గురించి. ఒక 3 to 4 మెంబర్స్ అయితే వస్తామన్నారు. ఇంకా కొంతమందిని మన గ్రూప్ లో కూడా జాయిన్ చేయడం జరిగింది. మీ దెబ్బకి భాగ్యనగర్ అంతా రావాలి. 3-4 ఏంటి మీ స్ట్రెంత్ అది కాదే యాక్చువల్గా, అవునా కదా? అంటే ఆల్రెడీ భాగ్యనగర్లో ఒక అర్థం రావాలి అడిగి గ్యాప్ వచ్చింది కదా సార్. అంతకుముందు ఎక్కువ మంది చెప్పారు. నాకు కొంచెం ఈ మధ్యలో ఇంట్లో కొంచెం మా రిలేటివ్స్ దగ్గర ఆడపడుచుకి ఇట్లా హాస్పిటల్ అటు ఇటు తిరుగుడు అయింది. నాకు కుదరలేదు వెళ్ళటానికి కూడా. ఇంకా ఫ్రైడే సాటర్డే క్లాస్ ఉంటుందా సార్? మార్నింగ్ క్లాస్ ఏమా మార్నింగ్ క్లాస్ ఏది ఉండదమ్మా, ఏది ఉండదు. ఫ్రైడే నుంచి క్లోజా సార్? ఫ్రైడే రాత్రి నుంచి క్లాస్ ఏమి ఫ్రైడే మార్నింగ్ కూడా అక్కర్లేదమ్మా. ఫ్రైడే మార్నింగ్ కూడా అక్కర్లేదు. ఓకే సార్. ఎందుకంటే ప్రయాణం చేసే వాళ్ళంతా ఎందుకు డిస్టర్బెన్స్ అని. సో మనం ఫ్రైడే సాటర్డే సండే బంద్. అది మీరు మెసేజ్ రేపు పొద్దునే పెట్టేయండి. ఓకే రేపు ఒక్కరోజే లాస్ట్ కార్యక్రమాలన్నీ కూడా జూమ్ కార్యక్రమం రోజే. ఓకే ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడుతున్నామ్మా. శివప్రసాద్ కాల్. ఇంకా వాళ్ళు ఎవరైనా ఉన్నారో అందరూ కూడా మాట్లాడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేడం, మీరు కూడా పారిజాత గారు, క్రాంతి కుమార్ గారు, ప్రతి ఒక్కరు కూడా ఒక షార్ట్ వీడియో, మీరు మెడిటేషన్ లోకి వచ్చారు, ఏం నేర్చుకున్నారు, ఏం మార్పు వచ్చింది, అలాగే జ్ఞాన మహాయజ్ఞానికి రండి అని వెల్కమ్ మెసేజ్ అన్నమాట. అది ప్రతి ఒక్కరూ పెట్టాలండి. అందరూ కూడా గ్రూప్ లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. జ్ఞాన మహాయజ్ఞం గ్రూప్ లోను, అలాగే మన మామూలు గ్రూప్ లోను. ఆడియో అయినా సరే, వీడియో అనుకూలం కాదనుకుంటే ఆడియో అయినా సరే, ప్రతి ఒక్కరూ మేము ఇలా జాయిన్ అయ్యాము, ఈ మార్పులు వచ్చాయి, దీని నుంచి ఈ లాభం పొందాము, మీరు కూడా రండి జ్ఞాన మహాయజ్ఞానికి అని వెల్కమ్ మెసేజ్ అన్నమాట. అది ప్రతి ఒక్కరు కూడా చేయాలి. అందరూ కూడా ధ్యాన మహాయజ్ఞంకి అయితే అందరికీ కూడా అడ్మిట్ ఉంటుంది, అందరూ ఫార్వర్డ్ చేయొచ్చు. మిగతా గ్రూపులో ఉండదు కాబట్టి మేము చేస్తాం దాన్ని. మీరు పంపిస్తే అందరూ కూడా మీరు వచ్చి ఎన్ని రోజులు అయింది, ఏం నేర్చుకున్నారు, ఏం మార్పు వచ్చింది, అది అందరికీ కూడా కొత్త వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది కదా. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెసేజ్ అయితే రేపు మార్నింగ్ అంతా గ్రూప్లో పంపించేయండి. వీడియో చేయడము, ఒక వీడియో చేసి దాన్ని పంపించేయడం అంతే. అలా చేస్తే అందరికీ కూడా ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏమేమి చేస్తున్నారో అందరూ ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసుకోండి. హైమా గారు మాట్లాడండి. హైమా గారు. మేడం మేము నా ఫ్రెండ్స్ ఒక 4-5 కలిసి వస్తాం. రేపు ఎంతమంది వస్తాం అనేది నేను గ్రూప్ లో మీకు మెసేజ్ పెడతాను మేడం. సాటర్డే మార్నింగ్ బయలుదేరతాం. ఇక్కడ 2 o'clock అట్లా బయలుదేరితే 3-4 కల్లా అక్కడికి వచ్చేస్తామంట. అంటే వాళ్ళు కొంచెం కొణిదల వాళ్ళు అండి, అంటే చిరంజీవి రిలేటివ్స్, సినిమా యాక్టర్ చిరంజీవి రిలేటివ్స్. అబ్బాయి మా అబ్బాయికి ఫ్రెండ్.
వాళ్ళని తీసుకుని వద్దామని సాటర్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతామండి. రైట్. ఎంతమంది వస్తాం అనేది రేపు మెసేజ్ పెడతానండి, ఇందులో దాంట్లో జాయిన్ చేస్తాను. అది రేపు కన్ఫర్మేషన్ అవుతుంది. రేపు అవ్వగానే నేను మెసేజ్ పెడతాను సార్. రైట్. మీరు జాయిన్ అయినాక ఏం మార్పు వచ్చింది అనే వీడియో కూడా వెల్కమ్ పొద్దున్న ఆ విషయాన్ని కూడా మీకు ఒకసారి అందరికి కూడా మళ్ళీ ఒకసారి తిరిగి అంటే రిపీట్ చేయాలనుకున్నాను. ప్రతి ఒక్క మాస్టర్ ఇక్కడ ఉన్నటువంటి 23 అంటే ఇంతకుముందు 40 ఉన్నారు, మరి తగ్గుతూ వస్తున్నారు. సో చెప్పడం ఏంటంటే మీకు ఈ యొక్క ధ్యానము సమగ్ర స్వస్థ ఈ కార్యక్రమం గత సంవత్సరం నుంచి కానీ గత 6 నెలల నుంచి కానీ మీరు దీన్ని అనుసరిస్తున్నారు కాబట్టి దీని ద్వారా మీలో వచ్చిన మార్పు ఏంటి, మీ జీవితంలో మీరు పొందిన అనుభవం, పొందినటువంటి మార్పు ఏంటి, దాన్ని ఒక్క నిమిషం 2 నిమిషాలు వీడియో చేసి, ఓకే, వీడియో కాదు అనుకుంటే ఆడియో చేసి పంపించండి. అది అందరికి కూడా ప్రసారం చేద్దాం. అది కొత్త వాళ్ళకి ఒక ఆదర్శంగా నిలిచాలి. ఎందుకంటే మనం దీని నుంచి ఏం పొందామో వాళ్ళకి తెలిస్తే కదా వాళ్ళు కూడా. సో ఇప్పుడు ఒక సినిమాకి పోతాము, సినిమా బాగుందని చెప్తే ఇంకా నలుగురు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఆ సినిమాకి వెళ్ళొస్తారు. ఎందుకంటే నాకైతే మా మేనవాడలో ఒక 3-4 ఇయర్స్ నుంచి నాతో మాట్లాడతలేదు సార్. అయితే నేను నిన్న తను ఆస్ట్రేలియా నుంచి నిన్న మార్నింగ్ వచ్చిందనమాట. అందరి ఇళ్ళకి వస్తుంది, మా ఇంటికి వస్తుందో రాదో అని నిన్న మెడిటేషన్ చేస్తూ నేను పత్రి సార్ గారితో అనుకున్నా, సార్ నేను ఇది రావటం కొత్త, మిమ్మల్ని అడగటం కూడా కొత్త, అది 4 ఏళ్ళ తర్వాత నా దగ్గరికి వచ్చేటట్టు మీరే చెయ్యాలి అనుకున్నాను సార్. నాకు ఈ రోజు మార్నింగ్ 9 o'clock కి ఫోన్ చేసి, అత్త నేను ఇంటికి వస్తున్నాను అని ఫోన్ చేసింది. నేను భోజేస్తాను అని చెప్తే నాకు లిటరల్ గా నేను చాలాసేపు ఏడ్చాను సార్. ఎందుకంటే 4 years నుంచి అది నాతో మాట్లాడతలేదు. ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు కూడా నేను ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళాను, కానీ నా వంక కూడా చూడలా. అయితే 4 years తర్వాత నేను అదే నిన్న వచ్చింది ఎయిర్పోర్ట్ కి వెళ్దాం అనుకున్నా, అది మాట్లాడుతుందో లేదో, రాగానే ఎందుకు డిస్టర్బెన్స్ అని నేను గమ్మున ఉండిపోయి నేను పత్రి సార్తో ఇలా అనుకున్నానంట, సార్ నాకు 4 years నుంచి మాట్లాడతలేదు పిల్ల, మా ఇంటికి వచ్చేటట్టు చేయండి సార్ అని ఇందాక మీరు అన్నారు కదా, అట్లానే చెప్పుకున్నాను సార్. నేను చెప్పుకున్నా మార్నింగ్ ఫస్ట్ కాల్ అదే, అత్త నేను వస్తున్నా ఇంటికి అని. వండర్ఫుల్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలి. చాలా ఫీల్ అయ్యాను సార్ నేనైతే. ఏం జరిగింది ఏనేది పక్కన పెడితే ఇది ఒకటైతే మటుకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నేను వెంటనే మా అమ్మకి ఫోన్ చేసి, అమ్మ అది వస్తానంటుంది అని చెప్పంటే, ఇంక నువ్వు మా హ్యాపీ కదా, ఆనందం కదా అంటే చాలా మార్నింగ్ వచ్చింది 3 వరకు ఉండిపోయింది నా దగ్గరే వెళ్ళకుండా. అది చాలా వండర్ సార్. అది రారనే చెప్పింది మా అమ్మ వాళ్ళకి, నేను అత్త దగ్గరికి వెళ్ళను అని చెప్పింది. మనిషి వచ్చిందంటే ఇంక పత్రి సార్ వల్లే వచ్చిందని నేను బాగా నమ్మకం. అంటే మేడం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ మార్పు మీలో నుంచి వచ్చింటది, వాళ్ళ నుంచి కాదు. మనలో ఇప్పుడు ఏమైంటదంటే మీరు అంతకుముందు జరగదని అనుకొని ఉంటారు కదా, ఇప్పుడు జరుగుతుంది. ఎందుకు అనుకుంటారంటే ధ్యానము పత్రిసార్ కారణం దానికి. ఓకే, అవును సార్, అదే నేను అదే చెప్తా. అది ఆటోమేటిక్ గా వాళ్ళలో ఆ వైబ్రేషన్ వాళ్ళకి అందుతాయి. అవును సార్, అందినప్పుడు వాళ్ళు మీ దగ్గరకు రావాలని కోరుకుంటారు. అసలు అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు కూడా మా మమ్మీకి చెప్పిందంట, నేను చిన్నత దగ్గరికి వెళ్ళను, నువ్వు నన్ను వెళ్ళమని చెప్పకు బామ్మ అని చెప్పిందంట. నేను చాలా 3 రోజుల నుంచి చాలా బాధలో ఉన్నాను అనమాట. అయ్యో పిల్ల వచ్చినా కూడా మనతో మాట్లాడుకుంటారు. కానీ నిన్నల్లా మెడిటేషన్ చేసినప్పుడల్లా ఇంక ఇదే అనుకున్నాను అనమాట, నాకు తను వస్తే నేను అసలు ఇంక మిమ్మల్ని వదలను, ఎప్పటికీ మెడిటేషన్ చేస్తూనే ఉంటా, నాకు జాయిన్ అయిన తెలిసిన వాళ్ళందరినీ జాయిన్ చేస్తాను, అంతా మీరు ప్రారంభం అని చెప్పుకుంటే పొద్దున్న మైండ్ అంతా అసలు ఎంత హ్యాపీ అయినా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ఫోన్ మాట్లాడితే. ఎస్ మేడం, ఈ హ్యాపీ సన్నివేశంలో మీరు మా అందరిని ఎప్పుడో ఒకసారి చిరంజీవి సార్తో కనెక్ట్ చేయండి. చెప్తాను సార్. అంటే బాగా మా అబ్బాయి మా ఇంట్లోనే వచ్చి ఉంటాడు సార్ అతను. నేను చెప్తాను సార్, ఖచ్చితంగా చెప్తాను సార్. చిరంజీవి గారు కూడా చెప్తే బాగా హెల్ప్ చేసే మనిషిని. అవును సార్, ఖచ్చితంగా. అదే బాబును చిరంజీవి గారు వాళ్ళ బాబాయ్ మనవడును మా అబ్బాయి క్లాస్మేట్స్ సార్. గ్రేట్. మూవీస్ లో కూడా చేస్తాడు. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా మూవీస్ లో చేస్తాడు, సినిమా చేస్తున్నాడు. అయితే వాళ్ళ మదర్ ని ఆయన వాళ్ళ ఫాదర్ మదర్, నేను ఇంకా 2-3
వాళ్ళని తీసుకొని రావాలని ప్రయత్నంలో చెప్తున్నాను. తప్పకుండా వాళ్ళని తీసుకొని దానికి కూడా ఏం లేదు. మీరు ఇప్పుడు ఎలా అయితే సంకల్పం చేశారో అలా చేయండి చాలు. అంతే, అది వర్క్ అవుతుంది, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఓకే, రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ రాఘవ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. నేనైతే ఎర్లీగానే బయలుదేరి వస్తున్నా సార్. ఫ్రైడే నైట్ కల్లా అక్కడ మనం ఏం చేస్తే మీరు ఒక ప్లానింగ్ ఇస్తే అక్కడ నుంచి కాదు, ఫ్రైడే నైట్ ఎర్లీ కాదు, అది ఫ్రైడే నైట్ ఉంటుంది, ఎర్లీ కాదు. కమ్ముందమ్మంటారు సార్. అది అర్లీగానే ఫ్రైడే చేద్దామని నా ఉద్దేశం. మీరు ఎలా చెప్పారంటే నేనైతే అర్లీగానే వస్తున్నాను ఫ్రైడే నైట్. అది 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 అర్లీ ఎట్లా అవుతుంది అని అడుగుతున్నా. అది ఆన్ టైం అవుతుంది అంతే, అర్లీ కాదు అది. మీరు ఆ టైం రాలేదనుకోండి లేట్ అయినట్టు లెక్క. కాబట్టి నేను అర్లీగా వస్తున్నా అంటే నేను అనుకున్నాను ఫ్రైడే మార్నింగ్ ఉంటుందేమో అనుకున్నా. సడన్గా మీరు నేనైతే అర్లీగా వస్తున్నాను ఫ్రైడే నైట్ వస్తున్నాను అంటే నైట్ ఈజ్ నాట్ అర్లీ టైం, నైట్ ఈజ్ ఆన్ టైం, దట్స్ ఆల్. అర్థమైంది? ట్రై చేస్తాను సార్ ఇంకా ఏదైనా ముందు రాగా. రైట్, అంటే డేకే వస్తా కానీ మళ్ళీ ఇంకా నేను ఎక్కడన్నా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి లేట్ అవుతుంది. రైట్. సో రండి, మీరు ఉండాలి, ఎందుకంటే యు ఆర్ ద పిల్లర్ ఫర్ సేవకి మీరు ప్రతిరూపం. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నా సలహాలు? ఆడియో అయితే ఇంకా రాలేదు సార్, ఆయన ఇంకా జర్నీలో ఉన్నారు. పర్వాలేదు, నో ఇష్యూ, అది వదిలేయండి, దాని గురించి ఎవరి కావద్దు. ఇంకేముంటే కూడా వాట్సాప్లో చేయండి, అందరికి పంపించండి. తర్వాత మీకు వచ్చిన నంబర్లు అందరికి కాల్ చేయండి. అందరికి చెప్తున్నా అండి, రాగలిగిన వాళ్ళకు రమ్మని చెప్తున్నాను. ఈవెన్ వన్ డే అయినా రావడానికి ప్లాన్ చేసుకొని అందరికి చెప్తాను. ఎవరెవరు మీరు మాట్లాడారో వాళ్ళు పాజిటివ్ వచ్చారో వాళ్ళందరినీ కూడా దీంట్లో యాడ్ చేసేయండి. సంగీత ధ్యానయజ్ఞంలో యాడ్ చేసేయండి. తర్వాత ఖచ్చితంగా డొనేషన్స్ కోసం మీ ప్రయత్నం మీరు భిక్షం అనేది ప్రయత్నం చేయండి. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సార్. ధ్యాన మాట్లాడండి. ధ్యాన సార్. నమస్తే. నమస్తే, చెప్పండి సార్. నేను ఫ్రైడే మార్నింగ్ వస్తాను. రైట్, ఇది అర్లీ అంటారు. ఎస్, బాగా చేస్తారు. రండి, కలుద్దాం. ఓకే, నేను ఒక 5 మంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, తీసుకురండి. ఓకే, లక్ష్మి అందరికి చెప్తున్నా సార్ ఇక్కడ లోకల్. చెప్పండి అందరికి చెప్పండి. తర్వాత డొనేషన్స్ 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు ఏదైనా కానీ తీసుకొని దాన్ని ఫౌండేషన్కి అక్కడికి వచ్చాక చేసినాం. ఓకే, రైట్. లక్ష్మీపతి సార్ మాట్లాడండి. సార్ నేను ఇప్పుడే వచ్చి జాయిన్ అయ్యాను సార్, బయట వెళ్ళాను, ఇప్పుడే వచ్చాను. ఓకే సార్, నేను వాళ్ళు పాజిటివ్ వచ్చిండే వాళ్ళందరినీ యాడ్ చేసేసాం సార్ ఆల్రెడీ గ్రూప్లో. వాళ్ళకు కూడా ఈ స్కానర్ కూడా పెట్టాను సార్ అందరికి. ఆల్మోస్ట్ వీళ్ళకు ఎవరు చూస్తాము, ట్రై చేస్తామనే వాళ్ళు కూడా పెట్టేశాను సార్. స్కానర్ అవన్నీ చెప్పినాను. ఒకవేళ రాకపోతే డొనేషన్ కూడా ఇవ్వచ్చు సార్, మన ఇష్టము. బలవంతం అయితే లేదు, ఎంతైనా ఇవ్వచ్చు సార్, మన ఇష్టము కూడా చెప్పి అందరికి చెప్పినాం సార్. టోటల్ మాట్లాడిన వాళ్ళందరికీ కూడా అదే మాట చెప్పినాం సార్. ఇంకా రాలేదు అనే వాళ్ళు కూడా ఇదైతే పెట్టాను, ట్రై చేస్తాము అనే వాళ్ళు, రాము ఖచ్చితంగా అంటే ఇంకా అట్లా వాళ్ళకి వదిలేసాము. మిగతా వాళ్ళందరికీ పెట్టాం సార్. ఓకే, రైట్ సార్, అలానే చేయండి. ఇంకా సాధ్యమైనంత వరకు ప్రచారం అనేది ఎండుకు వచ్చింది కాబట్టి మనం రేపు ఒక్కరోజు ఎత్తని ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, రేపు ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం సార్. వాటికి 10-15 ఉన్నాయి టోటల్ గా, అవన్నీ ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాం సార్. కొత్త నెంబర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కార్తీక్ గారు, వచ్చే అవకాశం ఉందా నంబర్స్? ఉన్నాయి సార్, ఆల్రెడీ ఈ రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ తర్వాత ఒక 10 నెంబర్లు ఉన్నాయి. ఓకే, పంపిస్తాను. వస్తాయి సార్, కొన్ని నెంబర్లు వస్తాయి. నైట్ కూడా రావచ్చు కదా, ఇంకా రావచ్చు సార్, నైట్ కూడా రావచ్చు. నైట్ రేపు సాధ్యమేగా, అంటే మనం
15 మెంబర్స్ దాకా రావచ్చు సార్, ఇంకొక 50 మెంబర్స్ రావచ్చు. టిల్ ఫ్రైడే నైట్ వరకు మనం చేస్తూ ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలాగే సార్. ఓకే, రైట్. ఓకే సార్, లక్ష్మీపతి సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. నెక్స్ట్ చొప్పెర్ల రాజు. చొప్పెర్ల రాజు అడ్మిట్ చేసుకోండి, మాట్లాడండి. నెక్స్ట్ లక్ష్మీదేవి, లక్ష్మీదేవి మాట్లాడండి. లక్ష్మీదేవి. కృష్ణకుమారి గారు హ్యాండిల్స్ చేస్తారు. ఓకే, కృష్ణకుమారి మేడం అడ్మిట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే మా. మా బాబు మనీ వేస్తారన్నాడు, బ్యాంకుది కావాలి. తను ఇక్కడ ఉండడు, లండన్ లో ఉంటాడు. తను వచ్చాడు, తను అడిగితే నేను వేస్తానని చెప్పాడు. బ్యాంకుది కావాలండి. అది బ్యాంక్ పంపిస్తామా, పంపిస్తాం. అది మేడం ఒకటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను, దాంట్లో అన్ని గ్రూపుల్లో పోస్ట్ చేయండి మేడం. అది కూడా నేను మీకు పర్సనల్గా పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా మేడం కృష్ణకుమార్ మేడం, ఇంకేమైనా విశేషాలు? ఇంకేం లేదు సార్, నాకు ఇచ్చారు కొన్ని నంబర్లు, 2 రోజులు ఇచ్చారు. నేను వాళ్ళకి పోస్ట్ చేశాను, ఫస్ట్ లో ఇచ్చారు నాకు. అవి మళ్ళీ పోస్ట్ చేసి మళ్ళీ రిటర్న్ డేట్లు కూడా చేయమంటే మళ్ళీ చేసేసాను, అవి కూడా అయిపోయింది నాకు. వీడియోలు అయ్యి నేను మా భక్త బృందం ఉంది ఇక్కడ సాయిరామ్ టవర్స్ లో, ఆ బృందానికి అప్పుడప్పుడు పోస్ట్ చేస్తానే ఉంటాను. నాకు కొటేషన్ బాగా నచ్చినాయి, అట్లాంటప్పుడు వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, అందరూ పెడతాను. సో ప్రచారం అయితే మీకున్న నంబర్స్, కాంటాక్ట్స్ వాట్సాప్లో అందరూ పంపించారు. ఓకే సార్. వాట్సాప్ మీ వాట్సాప్ గ్రూపుల్లో, అంటే మీ వాట్సాప్ లోపల నంబర్లు కానీ గ్రూపులు కానీ ఉంటే అన్నిటికి కూడా ఈ కార్యక్రమం గురించి పంపించండి. ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవుతారు. ఓకే, ఓకే సార్. ప్రచారం అంతే. ప్రచారం అంటే ఇప్పటి రోజుల్లో ప్రచారం అంటే ఇంతే. అప్పట్లో ప్రచారం అంటే ఇండ్లు తిరగాలి, వీధి పోవాలి. సో ఇప్పుడు మరీ ఈజీ అయిపోయింది సార్, ఇది గ్రూప్ లో పెట్టడం ఎంత తేలికో. బైక్ వేసుకొని పోవాలి, కార్ వేసుకొని పోవాలి. అప్పట్లో ఎద్దుల బండ్ల మీద పోవాలి, సైకిళ్ళ మీద పోవాలి. ఇప్పుడు ఏమి లేదు కదా. ఇప్పుడు మ్యారేజెస్ అయినా అటు గ్రూప్ లోనే పెట్టేస్తున్నారు, ఒక కార్డు పెట్టేసి ఇన్వైట్ చేస్తున్నారు, అయిపోతుంది అంతే. అంతే అంతే. ఎస్, కాబట్టి అంత ఈజీగా ఉంది కాబట్టి అందరూ కూడా ప్రయత్నం చేయండి. ఎంత ఎక్కువ మంది మనం ప్రచారం చేస్తే, ఎంతోమంది పంపిస్తే మన ఉదాహరణ మన ఫోన్లోనే కనీసం అంటే ఒక 500-600 నంబర్లు ఉంటాయి జనరల్గా. సో వాళ్ళందరూ వాట్సాప్, ఇప్పుడు అందరికి వాట్సాప్ లేని వాళ్ళు ఎవరు లేరు అసలు. ఓకే, సో వాళ్ళ వాట్సాప్లోకి మనం పంపించేస్తే అది అలానే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అంతే. ఓకే, రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడతారు చూడమ్మా. కొంతమంది ఇది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, వాళ్ళతో పిలిచండి. శ్రీలక్ష్మి గారు, మేడం శ్రీలక్ష్మి గారు, లక్ష్మీదేవి, నవనీతమ్మ గారు, అలాగే భ్రమరాంబ గారు, అందరూ కూడా. లక్ష్మీదేవి గారు మాట్లాడండి అమ్మ, అన్మ్యూట్ చేసుకోండి. చేసుకోమ్మా, ఆ బటన్ ఒత్తండి, అన్మ్యూట్ మైక్ బటన్ ప్రెస్ చేయండి. అది అంటే అన్మ్యూట్ కావట్లేదు. నవనీతమ్మ గారు, శ్రీలక్ష్మి మేడం ఆన్లో ఉన్నారు కానీ గ్రూప్ లో ఈ మధ్య మాట్లాడడం లేదు, తెలుస్తున్నా. శ్రీలక్ష్మి గారు ఉన్నారా లేదా అక్కడ? మేడం అలిగారు ఏమన్నా? ఏమైందో సార్, క్లాస్కి వస్తారు, పేరు పిలుస్తాను కానీ ఏమి ఉలుకు పలుకు లేదు. నాగలక్ష్మి గారు, వీళ్ళందరూ మనం సంబంధించిన వ్యక్తుల, సంబంధించని వ్యక్తుల?
క్లాస్లో రెగ్యులర్గా ఉంటారు సార్, కానీ ఇంకా ఓపెన్ అప్ లేదు. నాగలక్ష్మి గారు, నవనీతమ్మ గారు మాట్లాడండి అమ్మా. లేదు, ఎక్కడ అన్మ్యూట్ కాలేదు. రైట్, ఇంకొక లాస్ట్ 5 minutes మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మీ ఇద్దరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు రావాలని ఉంది. నాకు అక్కడికి చాలా దూరము రావడానికి నేనే భయపడతా ఉన్నాను, ఒంటరికి ఎట్లా రావడం అని. కానీ డొనేషన్ మాత్రం ఏదైనా నా శక్తి కొద్ది పంపిస్తాను. ఓకేమా, నాకు రావాలని మాత్రం ఉంది. ఎందుకంటే నా భుజం ఇంకా కోలుకోలేదు, ఈ రైట్ హ్యాండ్. అక్కడికి వచ్చినాక మీలాంటి వాళ్ళ దగ్గర తెలుసుకొని నేను అది క్లియర్ చేసుకోవాలని ఉంది. ఖచ్చితంగా రండి. అంటే ముద్రలు, ఇంకోటి మర్మ థెరపీ కూడా ఉంటుంది అక్కడ. మర్మ థెరపీ డాక్టర్ కూడా ఉంటారు మనతో పాటు. ఓకే, ఫిజియోథెరపీ చూపించాను, ఏం క్లియర్ కాలేదు. ఫిజియోథెరపీ పనికిరాదు. ఫిజియోథెరపీ ఏం వర్క్ కాదు. మర్మ థెరపీ, ఆకుప్రెషర్, ఆకుపంచర్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఫిజియోథెరపీ వెస్ట్రన్ సైన్స్, అది మంది కాదు అది. ఓకే, సరే సార్. సో రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మీరు ఉండేది ఎక్కడ, ఏ ఊర్లో? ఇక్కడ నేను మనకి ఆంధ్ర 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాను నేను. కానీ ఇది వచ్చి తమిళనాడు వస్తుంది, తిరువల్లూరు డిస్టిక్. తిరుత్తని అంటే తమిళనాడే కదా అది? సుబ్రహ్మణ్య స్వామి కొండ ఉంది కదా, అదే తమిళనాడే కదా? తమిళనాడు. దీనికి సేలం దగ్గర వస్తుందా? అయ్యో, సేలానికి మాకు ఎన్నో హైదరాబాద్కే రావచ్చు, చాలా దూరం సేలం. అవునా, అది చాలా దూరం. ఓకే, చెన్నై దగ్గర ఒక 80 కిలోమీటర్స్. ఓకే, నేను అక్కడ ఉన్నటువంటి మర్మ థెరపిస్ట్ నంబర్ ఇస్తాను, మీట్ అవుతారా? ఎక్కడ? చెన్నైకా? చెన్నై ఎక్కడ? మీ ప్లేస్ ఏది చెప్పి నాకు మెసేజ్ చేస్తే నేను మీకు పంపిస్తాను. తిరువల్లూరు డిస్టిక్ వస్తుంది సార్ మాది, చెన్నై దగ్గర మాకు. కానీ సేలము అది కోయంబత్తూరు ఇవంతా. అక్కడ వద్దు, ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. తిరుపతి కూడా దగ్గర అండి వాళ్ళకి. తిరుపతి కూడా దగ్గర సార్. తిరుపతికి ఒక 2-3 hours నియర్ అంతే సార్. లేదు, ఇంకా దగ్గర. తిరుపతి వచ్చి 60 కిలోమీటర్స్ మేడం. అంతే, అవును. అదే మీకు ఆ దగ్గరలో ఉన్న మర్మ థెరపిస్ట్ నంబర్ ఇస్తాను. ఓకే, మీరు మీకున్న సమస్యను అతి సులభంగా తీసేస్తారు వాళ్ళు. ఇక్కడ నేను రావడానికి నాతో కూడా ఎవరు సహకరించడం లేదు సార్. నేను అక్కడికి ఒంటరికి ఎట్లా వచ్చేది అనేసి, మా అమ్మాయి వాళ్ళు నీకు ఏజ్ అయిపోయిందమ్మా, ఒకదాని ఎట్లా వెళ్తావు, అడిరా ఏదైనా జరగడం జరిగితే ఎట్లా అనేది వాళ్ళ ఆలోచన. అది వాళ్ళకుండే ఆలోచన, మన మాస్టర్స్ కుండే ఆలోచన వేరే. తెలుసు, కానీ వాళ్ళు కన్విన్స్ చేయటం లేదు నన్ను. అదే పర్వాలేదులే, మీరు ఎలానో కానీ మీ అనుకూలం చూసుకొని దానికి రండి. అయితే మీకు చికిత్స ఈ విధంగా కూడా మనం చేద్దాం. ఓకే, సరే సార్, దాన్ని సాల్వ్ చేద్దాం. ఓకే సార్. అంటే కాచిగూడ ఎక్స్ప్రెస్ వస్తుంది, మా తిరుపతిలో ఆగుతుంది. 6:30కి వస్తుంది, ఈవినింగ్ 6:30కి వస్తుంది సార్ అక్కడికి. రావచ్చు ఆ విధంగా వచ్చి. ఓకే, సరే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. లలిత మేడం, నమస్తే అండి. నమస్తే. నాది అన్మీట్ చేయటం నాకు కుదరటం లేదు మేడం, అందుకనే మాట్లాడలేకపోయాను. ఇప్పుడు ఎంతసేపు ట్రై చేస్తే వచ్చింది. నేను మా హస్బెండ్ ఇద్దరం వస్తున్నామండి. నేను 60 members కి సుమా మేడం నెంబర్స్ ఇచ్చారు, వాళ్ళందరికీ ఫోన్ చేశాను ఫస్ట్ టైం. మళ్ళా డేట్ మారిన తర్వాత మళ్ళా వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టాను. 1/3 వస్తామనే చెప్పారు మేడం. అది ఎవరైతే వస్తామన్నారో వాళ్ళందరి నంబర్లు నాకు పంపించండి అమ్మా. ఓకే మేడం, ఓకే పంపిస్తాను నేను. నాకు అన్మీట్ అవ్వలేదు, ఇప్పుడు అయింది. ఇందాక నుంచి ట్రై చేస్తుంటే ఏంటి నేను మాట్లాడలేకపోతే సరే రేపు ఫోన్ చేసి చెప్దాంలే అనుకున్నాను. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అమ్మా.
నేను మా హస్బెండ్ ఇద్దరం వస్తాము. మా కార్లో ఇంకో 3 ఫ్రెండ్స్ వస్తామన్నారు. అందరినీ తీసుకొని వస్తాము. సాటర్డే వస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్. రండి. ఓకే. రైట్. థ్యాంక్ యూ. నేను అంతకుముందు షుగర్కి ఇన్సులిన్ చేసుకునేదాన్ని అండి. తగ్గిపోయింది. చెప్పాను కదా మేడం మీకు. అది ఇప్పుడు వీడియో రూపంలో పెట్టండి మేడం. మీకు ఏం లాభం అయిందో వెరీ ఇంపార్టెంట్. అలాగే ఒక చిన్న వీడియో. అలాగే మేము వస్తున్నాము ఈ ధ్యాన మహాయజ్ఞానికి, మీరు రండి. మీరు రండి అంతే. ఓకే. ఆ వీడియోలో ఏంటంటే మీ అనుభవము లాస్ట్ లో మీరు ఇన్వైట్ చేస్తున్నట్టుగా మేము అందరం వస్తున్నాం, మా ఫ్యామిలీ సమేతంగా వచ్చి అక్కడ ప్రత్యక్ష కార్యక్రమం పాల్గొంటున్నాం, మీరు కూడా రావాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే మీకు కూడా ఇలాంటి లాభాలు ఖచ్చితంగా కలుగుతాయి అని ఓకే. ఒక మాట చెప్తే వాళ్ళకు ఇన్స్పిరేషన్ గా ఉంటది అంతే. ఓకే. సరే. ఓకే. ఓకే. నెక్స్ట్ బ్రహ్మరాంబ గారు మాట్లాడండి. హుస్సేన్ పీరా వాళ్ళు మాట్లాడాలి. తర్వాత ఇంకెవరున్నారు? అంతేమ్మా? ఇంకా రైట్. ఓకే. ఇంకేమైనా ఉన్నాయమ్మా పాయింట్స్ కవర్ చేయాల్సినట్టు చెప్పండి. అదే సార్, అందరూ కూడా ప్రతి ఒక్కరు మీ అనుభవాలు, అలాగే అందరికీ వెల్కమ్ మెసేజ్ ఒక వీడియో పెట్టాలి. ఇంకా ఎవరైనా వస్తున్నా వాళ్ళందరినీ కూడా ఈ ధ్యాన మహాయజ్ఞం గ్రూప్లో యాడ్ చేయాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ మనము ఏదైతే అమౌంట్ను సెండ్ చేసేదానికి స్కానర్ పంపిస్తామండి. అందరూ వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. మీ వంతు సహాయ సహకారాలు అందించండి. ముందే రండి అక్కడికి ధ్యాన మహాయజ్ఞానికి. అలాగే రూట్ మ్యాప్ కూడా మిగతా విశేషాలు కూడా అందరూ యాడ్ అయ్యాక అందులో పెట్టడం జరుగుతుంది మాస్టర్స్కు. ప్రతి ఒక్కరు కూడా దీనికి ఫాలో అప్ అవ్వండి. ప్రతి ఒక్కరు వీడియో తీసి పంపించండి, ఆ గ్రూప్లో పెడతాను. పొద్దున పూట పెట్టేయండి, ఒక 11 కల్లా లొకేషన్ గూగుల్ మార్నింగ్ అంతా పెట్టేస్తే ప్రతి ఒక్కరు కూడా పెట్టేసేయండి. గ్రూప్లో మళ్ళీ పంపించండి. కొత్తగా జాయిన్ అయితే మళ్ళీ రిపీట్ చేయండి అంతే. ఎస్ సార్. సో అన్ని గ్రూపుల్లో నార్మల్ మన మెయిన్ గ్రూప్స్ లో, తర్వాత ఈ ధ్యాన గ్రూప్ లో, ధ్యాన యజ్ఞ గ్రూప్ లో రెండిట్లో పెట్టండి. ఓకే సార్. ఎస్. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు, అక్కడికి రాలేము అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మిగిలిన కాల్స్ ఏవైతే ఉంటాయో అవి చేయడానికి ప్రయత్నం చేయండి. వచ్చే వాళ్ళైతే ఓకే, అక్కడ రాలేకపోతున్నాము అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాల్స్ చేయడానికన్నా, ఇప్పుడు ఇంకా వస్తాయి, రేపు మన్నాడు కూడా కాల్స్ వస్తాయి. పంపించండి మేడం, నేను కాల్స్ చేస్తాను. రేపు పంపించండి. ఓకే. రేపు పంపించండి, నేను చేస్తాను. ఓకే మేడం. రేపు మీకు 11:30 కల్లా వీడియోను వాళ్ళు ఎంతమంది వస్తారో కనుక్కొని రేపు ప్యానల్ చేసేసి రేపు మీకు మెసేజ్ పెడతాను. ఓకే మేడం. అంటే 3-4 days నుంచి వాళ్ళతోనే మాట్లాడుతా ఉన్నా అనమాట. వెళ్దామండి, డేట్ చెప్తాం అంటున్నారు. అందుకే టైం చెప్పి చెప్తాంలే అని. ఓకే మేడం, నో ప్రాబ్లం. అదొకటి సెండ్ చేయండి, గ్రూప్లో పెట్టేద్దాం. అందరికీ కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఓకే మేడం, చెప్పు. ఆ వీడియోస్ కూడా మేడం ఎవరెవరు మాట్లాడతారో ఆ వీడియో కింద వాళ్ళ పేరు, ఎలాంటి వాళ్ళ అనుభవం అని చెప్పి మీరు రాసి పోస్ట్ చేయాలి. అలాగే. ధ్యాన యజ్ఞంలోనే కాదు, ధ్యాన యజ్ఞం గ్రూపే కాదు, అన్ని గ్రూపులు పోస్ట్ చేయండి. ఓకే. రైట్. ఇంకెవరున్నారమ్మా మాట్లాడేవాళ్ళు? ఉన్నారు, అన్ని చూసుకోలేదు సార్. హుస్సేన్ పీరా గారు సార్, మీరు క్లాస్ లో ఉంటారు, ఒక్కసారి కూడా మాట్లాడలేదు సార్. దయచేసి మాట్లాడండి. శ్రీలక్ష్మి గారు, బ్రహ్మరాంబ గారు. రైట్. సో అంటే ఒక్కోసారి అన్మ్యూట్ చేసేటువంటిది కూడా వాళ్ళకి ఐడియా ఉండదు ఒక్కోసారి కొంతమందికి. అదొక చిన్న సమస్య ఉంది. ఈ టెక్నాలజీతో కొద్దిగా అనుభవం లేటువంటి వాళ్ళు అట్లా సమస్య ఉంటుంది వాళ్ళకి. రైట్. నేను కూడా ఎవరైతే ధ్యాన మహాయజ్ఞం గ్రూప్ లో ఉన్నారో మోస్ట్లీ ఒక 60 మెంబర్స్ పైన ఈరోజు చేశాను సార్. అందరికీ కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. కొంతమంది దాన్ని చూసుకోలేదు, కానీ మిగతా వాళ్ళంతా చూసుకొని ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అయ్యారు సార్. మేము వస్తున్నామని చెప్తున్నారు. అయితే ఒకరిద్దరు మటుకు అనుకూలం కాలేదు, రాలేకపోతున్నామని చెప్పడమే తప్ప
మిగతా వాళ్ళంతా కూడా విత్ ఫ్యామిలీ వస్తున్నాము, ఇంకా ఇంకా కొంతమంది యాడ్ అవుతున్నారు అని చెప్పడం జరుగుతుంది సార్. ఈరోజు అవన్నీ చేయడం జరిగింది. జ్ఞానమహాయజ్ఞంలో ఎవరైతే గ్రూప్లో ఉన్నారో వాళ్ళందరికీ కాల్స్ చేయడం, వాళ్ళందరికీ మెసేజ్ పెట్టడం. అంటే ఎన్ని నెంబర్లు? అన్ని నెంబర్లు అయిపోయినాయి, ఇంకా ఉన్నాయి? ఉన్నాయి సార్. నేను 60 పైన చేశాను. ఎక్కడి వరకు స్టాప్ చేశాను మేడం గారు చెప్పారు, మీరు ఈరోజు చేశారు కదా, ఎక్కడి వరకు స్టాప్ చేశారు అక్కడ నాకు చెప్పండి, నేను మా దీంట్లో చేయిస్తాను అని మేడం గారు చెప్పారు సార్. అది ఫోటో స్క్రీన్ షాట్ తీసి ఈ నంబర్ నుంచి ఇంకా చేయాలి అని పెట్టడం జరిగింది సార్. సరే సరే. అది కావాలంటే ఇంకా రేపు ఇక్కడి నుంచి కాల్ చేపిస్తాం. సార్ మిగిలిన వాళ్ళందరూ ఇంకెవరైతే ఇంకా ఉన్నారో మీకు ఇంకా కొంతమంది యాడ్ అవుతున్నారు. యాక్చువల్గా నేను చేసినప్పటికీ 128 ఏమో ఉన్నారు, 115. ఆ తర్వాత మళ్ళీ ఇంకా యాడ్ అయ్యారు సార్. అవును అవును. దానికే మీకు ఇన్కమింగ్ కాల్స్ ఉంటాయి, తర్వాత అరేంజ్మెంట్ సంబంధించి ఉంటాయి కాబట్టి మిగతా నంబర్లు ఏముందో ఆఫీస్ నుంచే ఫోన్ చేపించి వాళ్ళకు డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది. ఓకే, ఈ రోజంతా అవే జరిగినాయి సార్, ఎక్కువ కాల్స్ అయ్యింది. సరే. గ్రూప్ లో కూడా ఎప్పుడైతే మీరు అందరికీ మెసేజ్ చేయడం జరిగిందో వాళ్ళు డౌట్స్ అడగడము, ఎలా రావాలి ఏమి అనేది వాళ్ళందరికీ కూడా మెసేజ్ చేస్తూ వచ్చినాను సార్, ఆన్సర్స్ ఇస్తూ వచ్చినాను. అంతే అంతే. ఆ విధంగా ఒక్కరు అడిగిన క్వశ్చన్కి ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరికీ ఆన్సర్ దొరుకుతుంది అట్లా. రైట్. నమస్కారం మాస్టర్. నమస్తే నమస్తే. బాగున్నారా సార్? ఎస్ మా, ఎప్పుడు బాగా. సార్ ధ్యానంలో లేని వాళ్ళకు కూడా డొనేషన్స్ అడగవచ్చా? అడగవచ్చు, అంతమంది అడగవచ్చు. అంటే ఫోన్ పే అలాంటి చేస్తున్నప్పుడు నేను దాంట్లో నా దానికి పంపించమని చెప్తా, మళ్ళీ మీకు ఇచ్చేస్తాను. అట్లే చేయండి, అట్లే చేయండి. వీడియో కాకుండా ఆడియో చేయొచ్చు కదండి? ఏదైనా పర్వాలేదు, వీడియో అయినా ఏదైనా ఆడియో చేస్తాను, రేపు పంపించేస్తాను. ఓకే, మీరు ఖచ్చితంగా పంపించాలి. అసలు నేను అందుకే అడిగాను. నేను ఉండాలి అంటే 2 నిమిషాల కన్నా ఎక్కువ కూడా మాట్లాడచ్చు మేడం. 3 నిమిషాలు కూడా మాట్లాడచ్చు, లేదా 5 అంటే వాళ్ళకి బోర్గా అనిపిస్తుందేమో సార్. 2 నిమిషాలు ఏంటి మేడం, మీరు పడుకొని లేచేదానికి కూడా లేని మీరు ఇంట్లో పనులన్నీ చేసుకుంటా అంటే ఇంతకంటే ఎక్స్పీరియన్స్ ఏం కావాలి? లేచే స్థితిలోనే లేరు, నడిచే స్థితిలో లేరు, బెడ్ రిటర్న్ లాగా ఉన్న మీరు మొత్తం పనులన్నీ చేసుకుంటా ఇంత యాక్టివ్ అయ్యి అన్ని ఫాలో అవుతూ చక్కగా ఇంత చేస్తున్నప్పుడు మీరు పెట్టకపోతే ఎలాగా? ఫస్ట్ మీరే ఉండాలి. నేను పెడతాను, రేపు మార్నింగ్ కల్లా ఇచ్చేస్తాం మేడం మీకు. వండర్ఫుల్ వండర్ఫుల్. మేమిద్దరం కలిసి వచ్చేస్తాం మార్నింగ్, మీరు వచ్చేటప్పటికి మేము వచ్చేస్తాం సార్. ఓకే, షూర్ షూర్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. అంతేనమ్మా లాస్ట్? ఎస్ సార్. ఫైనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీ విలువైన సలహాలు సూచనలు అద్భుతంగా ఉన్నాయి. అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మెసేజ్ పెట్టండి. తిరిగి ధ్యాన మహాయజ్ఞం కడతాల్లో కలుసుకుందాం సార్. ఎదురు చూస్తూ ఉంటాము అందరి రాక కోసము. అందరూ రావాలి, ఆ ధ్యాన మహాయజ్ఞాన్ని అద్భుతంగా సక్సెస్ చేయాలి. ఆల్రెడీ సక్సెస్ అయ్యిందని కోరుకుంటున్నాము. ఇది కేవలము ప్రారంభం మాత్రమే. ఇలాంటి ధ్యాన మహాయజ్ఞాలు ఇంకా ఎన్నెన్నో జరుగుతాయి మన మహావతార్ ఫౌండేషన్ తరఫున అని చక్కగా హామీ ఇస్తున్నామండి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇంతకంటే ఇంకా గొప్ప విజన్స్ ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా జరుగుతాయి అందరూ మాస్టర్స్ సహకారంతో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ. సో ప్రత్యేక ధన్యవాదాలు మీకు కూడా, ఎందుకంటే మీరు అద్భుతమైన సేవను ఈ ఫౌండేషన్కి, విశ్వానికి అందిస్తున్నారు. సో దిననిత్యము దీని మీద పనిచేస్తూ ఎంతో శ్రద్ధతో ఎన్నో కార్యక్రమాలు, దాంతోపాటు మీ ఫ్యామిలీ, పిల్లలు చూసుకుంటూ, వాటిని చక్కబెట్టుకుంటూ, దీన్ని చేసుకుంటూ ఇది చేయడం అనేటువంటిది ఒక సాహసం. మీరు చేస్తుంది ఒక సాహసం చేయరా డింబక అని కదా, దానికి ఒక ప్రతిరూపం. మీరు సాహసానికి ఒక ప్రతిరూపం అని చెప్పాలి. అది అందరి వల్ల కాదు. ఓకే, సో మీకు ఉన్నటువంటి ఆ శక్తి, ఆ ధ్యాన శక్తి మీకు అవకాశాన్ని ఇచ్చింది. విశ్వం మీతో ఉండి మీ నుంచి ఆ సేవను అందరికీ అందేలాగా చేస్తుంది.
ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. లలిత మీకు మేడం, రేపు రేపు నుంచి క్లాసులు లేవా మేడం? మర్నాడు శుక్రవారం నుంచి. ఓకే శుక్రవారం నుంచి ఒక మెసేజ్ పంపించండి మేడం. సార్ పంపిస్తాను. రేపు ఫార్వర్డ్ చేయండి. సార్ రైట్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ధ్యాన మహాయజ్ఞం కన్నడలో ఎన్నో సెషన్స్, ఎన్నో అలా ధ్యాన మహాయజ్ఞాలు జరిగిపోతున్నాయి. తెలుగులో కూడా ఉండాలి అనే ఒక బలమైన ఏదైతే కోరిక ఉందో అది తొందరలో నెరవేరుతోందని ఆ ఆనందం కూడా అట్లే ఉంది సార్. ఎస్, ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంకా అన్ని డిస్ట్రిక్ట్లో కూడా మీరు చేయొచ్చు. సార్ ఓకే, ఎందుకంటే అది కావాలి. ఈ ధ్యానము జ్ఞానంతో పాటు మనం మిగతా జ్ఞానం కూడా మనం తెలుసుకోవడం వల్ల సో మన యొక్క ఆ మార్గము ఇంకా సుగమం అవుతుంది, ఇంకా ఫాస్ట్గా మనం వెళ్తాం. ఓకే, లేకపోతే చిన్న చిన్న జబ్బులు వచ్చినప్పుడల్లా ధ్యానం చేస్తూ ఉంటే ఆ శక్తి అనేది దానికి వెళ్తుంది, కానీ మళ్ళీ మన లోపల ప్రయాణానికి అది ఉపయోగపడదు. మళ్ళీ మనం బయటే ఉంటాం, లోపలికి పోము. అర్థమైంది కదా? సో దానివల్ల మనకు వచ్చిన శక్తిని లోపల వాడుకుంటే ఇంకా లోపల ప్రయాణం ఉంటుంది. దాన్ని బయట వచ్చి జబ్బుల కోసం వాడుకుంటుంటే జబ్బులకు ఉపయోగపడుతూనే ఉంటుంది, ఇంక లోపలికి ఎప్పుడు వెళ్ళేది మీరు? అది నిజమైన ప్రాబ్లం, అదే యాక్చువల్గా జరిగేది. ధ్యానులుగా ఈ విషయాన్ని బాగా గుర్తించాలి, తెలుసుకోవాలి. దేహానికి ఉదాహరణకి తిన్న ఆహారం వల్ల వచ్చింది అనుకోండి, ఆహారం సరి చేసుకోండి. దానికి ఎందుకు మళ్ళీ ధ్యానంలో కూర్చొని దాన్ని సరి చేసుకొని ఇంతంత కష్టపడాల్సిన అవసరమే ఉంది? అవును కదా? సో చర్మం మీద ఏదో మచ్చలు వచ్చాయి, దానికి రకరకాల చికిత్సలు ఉన్నాయి కదా. అంటే అలోపతి తప్ప సో మూత చికిత్స చేసుకోండి, లేదంటే కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్తో మర్దన చేసుకోండి. ఇలాంటి వాటితో దేహం మీద ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు తొలగించుకోవాలి. అవును సార్, ఇప్పుడు మంజులా మేడం గారు అయితే సోరియాసిస్ సమస్యతో కొన్ని వేల రూపాయలు అని చెప్పడానికి లేదేమో, లక్షల్లోనే ఖర్చు పెట్టారేమో. ఇప్పుడు ఏ మందు వాడకుండా అది తగ్గిపోయింది. సర్జరీ చేయించుకున్నాడు, సర్జరీ చేయించుకున్నా తిరిగి ఆనలు వచ్చాయి. ఏ మందు వాడలేదు, అది తగ్గిపోయింది. అసలు ఒక్క కాలుకి లేదు సార్ నాకు, మొత్తానికి అది మిరాకిల్ గానే పోయింది. సోరియాసిస్ కు మందు లేదు అంటారు, కానీ ఇక్కడ నయం అయిపోయింది. నాకు అసలు నార్మల్ అయిపోయింది. వింటర్ లో చాలా ఎక్కువ ఉండేది సార్ నాకు, కానీ ఇప్పుడు అసలు అది సోరియాసిస్ అనేది అక్కడక్కడ ఏదో మచ్చలాగా ఉంది అంతే, కానీ నాకు ఒళ్ళంతా కొన్ని లక్షలు పెట్టాను సార్, కానీ తగ్గలేదు. ఎప్పుడు ఈ మెడిటేషన్ లో వచ్చినాకనే నాకు అదే, నేను ఎప్పుడు లలిత గారికి రుణపడి ఉంటాను సార్. ఏదో కొంచెం పుణ్యం చేసుకున్నా కాబట్టి అలాంటి ఫ్రెండ్ దొరికింది సార్ నాకు. అబ్జల్యూట్లీ రైట్, అబ్జల్యూట్లీ గ్రేట్. ఎస్, మీరు చెప్పింది మీ యొక్క పుణ్యకరం వల్ల దొరికింది, లేకపోతే అంతే సార్. విల్లాలో కూడా వాళ్ళిద్దరి నుంచి మాకు కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ రావడం నేను చూసాను సార్. నేను కూడా లలిత గారి నుంచి కొన్ని పాజిటివ్, ఆమె పక్కల ఎవరైనా కూర్చున్నా కూడా పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి సార్. నేను అది అబ్జర్వ్ చేశాను. రైట్, అలాగా చిన్నగా దేవతను చేసేసారు, మళ్ళీ అందరూ వచ్చి కూర్చుంటారు. అట్లాగా సార్, నేను కానీ తన నోటి నుంచి వచ్చింది కరెక్ట్ అవుతుంది సార్. నాకైతే చాలా వచ్చాయి. మీరు చెప్పడం మొదలు పెడితే అందరు ఆ ఇల్లు అడ్రస్ కనుక్కొని పోయి అది నాకేదో ఆవిడ చుట్టూ చేరతారు సార్, కత్తాళ్ళు ఆవిడ చుట్టూ చేరతారు అందరూ అంటున్నా. లలిత మేడం మంజులా మేడం జాగ్రత్త. కానీ నాకైతే చాలా అసలు ఎప్పుడు మర్చిపోలేను సార్. వాళ్ళ సారు ఎత్తుకుంటూ పోతారు, ఎక్కడుంది అంటే నేను అనుభవించిన దానికే తెలుసు కదా సార్, ఎంత అవస్థ పడ్డానో నాకు బాగా తెలుస్తుంది కదా. అలానే నాకు ఆమెను ఎప్పుడు నేను మర్చిపోలేను సార్. అసలు నేను రావడంలో బలవంతంగా వచ్చాను సార్ లలిత గారి పుణ్యంలో. అది మీ అంతరంలో పెట్టుకోండి, మీ అంతర్గతం అంటే అంతరంలో పెట్టుకోండి. బాహ్యంగా చెప్పడం మొదలు పెడితే జనాలు స్టార్ట్ చేసేస్తారని చెప్తాను.
ఇప్పుడే ఫస్ట్ ఎవరు లేరు, ఎక్కువ లేరు కదా అని చెప్పాను సార్. అదే అందుకే ఇప్పుడు చెప్పాను. ఆల్రెడీ సీక్రెట్ ఓపెన్ అయిపోయింది ఈడ. సీక్రెట్ ఈజ్ ఆల్రెడీ ఓపెన్ అట్లా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. ఓకేమా, క్లోజ్ చేద్దాం కార్యక్రమం. సార్ మీకు కూడా హ్యాపీ జర్నీ సార్. చాలా అద్భుతంగా జరగాలి ఈ ప్రయాణము, అందరికీ సుఖంగా ధన్యవాదాలు. జరగాలి అని కోరుకుంటున్నాను. తిరిగి ధ్యాన మహాయజ్ఞంలో కలుసుకుందాము. అందరూ రండి, అందరికీ ఇదే మా ఆహ్వానము. దాన్ని జయప్రదం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. థ్యాంక్ యూ. నమస్తే.